పరమపూజనీయ సాధ్వి సత్యప్రభ గారు, పరమపూజనీయ సాధ్వి తరుణప్రభ గారు, వారికి నా సాదర ప్రణామములు, కోటి కోటి నమస్కారములు. నాకెంతో ఆనందంగా ఉంది ఈరోజు వారి సన్నిధిలో మీతో మాట్లాడడానికి, చర్చించడానికి అవకాశం లభించినందుకు. నేను మీతో నిన్న, మొన్న, అంతకు ముందు రోజు 3 రోజులుగా గావిస్తున్న చర్చను మరింత ముందుకు కొనసాగిస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే విషయం మీకు చాలా ప్రధానమైనదిగా భావిస్తున్నాను. నేనిప్పటివరకు మీతో కొన్ని అష్టాంగ హృదయంలోని సూత్రాలపై మాట్లాడాను. మీకు తెలుసు, ఒకటి థీరీ అయి ఉంటుంది, మరొకటి ప్రాక్టికల్ అయి ఉంటుంది. నేనిప్పటివరకు మీతో థీరీ గురించి మాట్లాడినట్లు థీరీలో మిగిలిన మరికొంత భాగాన్ని కొద్దిసేపు చర్చిస్తాను. ఆ తరువాత నేను మీతో ప్రాక్టికల్ విషయాలు కూడా చర్చిస్తాను. ఇదే విషయాన్ని మరో కోణంలో చెప్పాలంటే, మీలో ఎవరైనా న్యాయవాద వృత్తికి సంబంధించిన వారెవరైనా ఉంటే, న్యాయవాదులెవరైనా ఉంటే మీకర్థమవుతుంది, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, తన నిర్ణయాన్ని తెలియజేసినప్పుడు అందులో ఆపరేటివ్ పార్ట్ ఒకటుంటుంది, ఫంక్షనల్ ఆపరేటివ్ పార్ట్. అది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇలా చెప్పవచ్చు, ఇంతవరకు నేను మీకు చెప్పినవి సూత్రరూపంలో ఉన్న సైద్ధాంతిక విషయాలు. అయితే సరళమైన భాషలో వైజ్ఞానిక శాస్త్రంతో జోడించి మీ ముందుంచడానికి ప్రయత్నించాను, వివరించడానికి ప్రయత్నించాను. ఈరోజు మరికొన్ని విషయాలు మీరు దైనందిక జీవితంలో పాటించవలసినవి. ఈ సూత్రాలనెలాగూ పాటించవలసినదే, ఇందుకు మరో దారి లేదు. అయితే ఈ సూత్రాల తరువాత కూడా మరెంతో ఉంది. వాగ్భటులు చెప్పినది. సాధ్విగారిక్కడున్నారు, వారికి తెలియడం కోసం ఒక చిన్న విషయం, అది మీకు పాత విషయమే కావచ్చు, వారికి మాత్రం అది క్రొత్త విషయమే. నేను వారికి ఈ విషయాలు చెప్పడానికి మరొక కారణమేమిటంటే, వారు వ్యాఖ్యానిస్తున్నప్పుడు కూడా ఈ విషయాన్ని వందలాది మందికి తెలియజేయవచ్చు. సాధ్వీజీ, ఇక్కడ మేము 3,500 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో జన్మించిన వాగ్భటుడు అనే ఒక మహాత్ముని బోధలను గురించి చర్చిస్తున్నాం. వారు వ్రాసిన 2 శాస్త్రీయమైన గ్రంథాలపై మేము మాట్లాడుతున్నాం. వారు వ్రాసిన మొదటి పుస్తకం అష్టాంగ హృదయం, వారు వ్రాసిన 2వ పుస్తకం అష్టాంగ సంగ్రహం. ఈ 2 గ్రంథాల్లోనూ వాగ్భట మహర్షి 7,000 సూత్రాలు రచించారు. సంస్కృతంలో వ్రాశారు. ఈ సూత్రాలు మన జీవితానికి సంబంధించినవి. మన జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే, రోగరహితులుగా ఉండాలంటే మనమేమేం చేయాలి? ఈ అంశంపై సూత్రాలను వాగ్భటాచార్యులు రచించారు. వాగ్భటులు చరక మహర్షి శిష్యులు. చరకుని పేరు మనందరికీ తెలుసు. చరకుని శిష్యుల్లో వారొకరు. చరకుని శిష్యులలో అత్యంత బుద్ధిమంతులలో ఒకరిగా వారి పేరు ఎంచబడుతూ ఉంటుంది. చాలా ఇంటెలిజెంట్ శిష్యులు వారు. చరక ఋషి ఎంత పరిశోధన చేశాడో, వాగ్భటుడు అంతకంటే ఎక్కువ పరిశోధన చేశాడు. వారు 135 సంవత్సరాలు జీవించారు. ఆ 135 సంవత్సరాలలో కేవలం 18 సంవత్సరాలు తప్ప, ఆ 18 సంవత్సరాల విషయంలో వారంటారు, నేను ఆ సమయాన్ని ప్రాథమిక విద్యాధ్యయనానికి వెచ్చించాను. ఆ 18 ఏళ్ళు తప్ప తక్కిన వారి జీవితమంతా వారెంతో లోతైన పరిశోధనల్లో గడిపారు. వారొక సూత్రాన్ని వ్రాశారు అంటే దానిపై 50కి పైగా అబ్జర్వేషన్స్ చేశారు. ఈరోజు విజ్ఞానశాస్త్రమేదైతే ఉందో, ఆధునిక విజ్ఞానశాస్త్రమని మనం దేన్నైతే పిలుస్తున్నామో, ఇది పూర్తిగా అబ్జర్వేషన్స్పై ఆధారపడి ఉంటుంది. అబ్జర్వేషన్ అంటే పరీక్షించడం. వారేదైనా సూత్రాన్ని చెప్పారు అంటే దానిపై 50 ప్రయోగాలకు పైగా చేసి పరీక్షించారు. వేరువేరు పరిస్థితుల్లో వేరువేరు వ్యక్తులపై చేసి చూశారు. అప్పుడు నిర్ధారించబడిన పరిణామాన్నే వారు సూత్రంగా నిర్దేశించారు.
ఇప్పుడు మనం ఊహించవచ్చు, మొత్తం 7,000 సూత్రాలలో ఒక్కొక్క సూత్రంపై వారు 50 చొప్పున ప్రయోగాలు చేయడంలోనే వారి జీవితమంతా గడిచిపోయింది. మహర్షి వాగ్భటులు ఆజన్మ బ్రహ్మచారి, వారు గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు. అయితే వారి ఉద్దేశ్యంలో గృహస్థాశ్రమం ఎంతో గొప్పది. అటువంటి మహర్షి వాగ్భటుల సూత్రాలను నేను గత 6 సంవత్సరాలుగా చదువుతూ ఉన్నాను. భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నా విశ్వాసం ప్రకారం అవి చాలా అవసరమైనవి. ఈరోజు మన భారతదేశంలో పరిస్థితి ఏమిటంటే, మొత్తం 112 కోట్ల మంది ఉన్నారు. వారిలో 75 నుంచి 80 కోట్ల మంది రోగగ్రస్తులై ఉన్నారు. ప్రభుత్వం చెబుతోంది కేవలం 30 కోట్ల మంది మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు, తక్కిన వారంతా రోగగ్రస్తులై ఉన్నారు. వేరువేరు రోగాలతో, వాత సంబంధిత రోగాలు, పిత్త సంబంధిత రోగాలు, కఫ సంబంధిత రోగాలు, ఈ వ్యాధులకు చికిత్స చేయడానికి భారతదేశంలో మొత్తం కలిపి 23 లక్షల మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. రిజిస్టర్డ్ డాక్టర్లు ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్ 3 పద్ధతులకు చెందినవారు. అలా 23 లక్షల మంది డాక్టర్లున్నారు. ఒకవేళ అన్రిజిస్టర్డ్ డాక్టర్లను కూడా వీరితో కలిపితే ప్రభుత్వమంటుంది అన్రిజిస్టర్డ్ డాక్టర్ల సంఖ్య కూడా దాదాపు ఇంతే, 25 లక్షలకు దరిదాపుగా. మొత్తం కలిపి రిజిస్టర్డ్ మరియు అన్రిజిస్టర్డ్ డాక్టర్ల సంఖ్య 50 లక్షలు అనుకున్నా రోగుల సంఖ్య మాత్రం 70 కోట్లకు పైగా. ఒక డాక్టరు ఒక రోజులో ఎంత గొప్పగా పనిచేసినా 30కు మించి ఎక్కువ రోగులను చూడలేడు. నేనొక రోజు లెక్క కడితే 30 రోగులకు ఒక డాక్టర్ చొప్పున తీసుకున్నా 50 లక్షల డాక్టర్ల విషయంలో 1,500,000 మంది రోగులను మాత్రమే వారు చూడగలుగుతారు, అతి కష్టం మీద. అటువంటిది రోగులు మాత్రం 75 నుంచి 80 కోట్ల మందున్నారు. వాగ్భటులు ఒక సూత్రాన్ని వ్రాసి వెళ్లారు. అది ఏమిటంటే, ప్రతి వ్యక్తి తన చికిత్సను తానే చేసుకోవచ్చు. ఈ విషయంలో వారంటారు 85% చికిత్స ఎంతో సరళమైనది, దానిని ప్రతి వ్యక్తి తనకు తానే చేసుకోవచ్చు. కేవలం 15% చికిత్స విషయంలో మాత్రమే మీకు ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తి యొక్క అవసరం పడుతుంది. నేను భావించాను, ఈ 85% చికిత్సా విధానమేదైతే ఉందో ఇది జనులకు చేరగలిగితే ఎంతో మేలు జరుగుతుంది అన్న భావంతో ఈ వ్యాఖ్యానముల పరంపరను ప్రారంభించాను. ఇక్కడ శ్రీమతి ప్రభాదేవి జయప్రకాష్ గార్ల పేరుపై నడిచే ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ యొక్క ముఖ్య వ్యక్తి శ్రీ శోభాకాంత్ దాస్ గారు, వారి కుమారులు ప్రదీప్ భాయ్, వారి సహచరులు నిరంజన్ భాయ్, మేఘాణిజీ, వీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నా జీవితంలో ఈ విషయంపై నేనిస్తున్న మొట్టమొదటి వ్యాఖ్యానమిది. ఇంతకు పూర్వం నేనీ విషయం మీద ఎక్కడా మాట్లాడనే లేదు, ఎందుకంటే ఇంతకాలం నేను అధ్యయనమే చేస్తూ వచ్చాను. దీనిమీద చర్చించాలన్న విషయం ఎలా ప్రారంభమైందంటే, ఒకసారి నేను శోభాకాంత్ గారి ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నాను. ప్రదీప్ భాయ్ గారితో మాట్లాడుతూ ఉంటే ఈ విషయంపై మాట్లాడితే ఎలా ఉంటుంది అన్న అంశం వచ్చింది. అలా అనుకోకుండా ఇది నిర్ణయించబడింది. కానీ నాకనిపిస్తుంది ఇది మాత్రం సార్థకమైనట్లే. ఎంతోమంది నాతో ఈ విషయం చెప్పారు. ముఖ్యంగా బాబూజీ శోభాకాంత్ గారు నాతోటన్నారు, నువ్వు పాత ప్రవచనాలనివ్వడం ఆపేయ్, ఆ పెప్సీ కోకాకోలాలకు సంబంధించినది, విదేశీ స్వదేశీయతలకు సంబంధించినది, డబ్ల్యూటీఓకి సంబంధించినది, వాటిని వదిలిపెట్టి దీనిమీదే మాట్లాడు. ఇదే విషయాన్ని ఎంతో చెబుతున్నారు. ఎక్కువ మంది ఇదే విధంగా భావించేటట్లయితే నేను కూడా ఈ విషయంపై మరింత రీసెర్చ్ చేసి ఈ విషయం మీదే మాట్లాడుతూ ఉంటాను. మేమింతవరకు 3 రోజుల వ్యాఖ్యానాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు 4వ రోజు ప్రారంభమవుతూ ఉంది. నిన్నటి వరకు వ్యాఖ్యానించబడిన సూత్రాలను మీకొక్కసారి మళ్లీ చెబుతున్నాను మీకు గుర్తుండడానికి. నిన్న మీకు చెప్పిన సూత్రాలలో అతి ముఖ్యమైనది, మీరు భోంచేసిన వెంటనే మంచినీళ్లు త్రాగకూడదు. ఎప్పుడూ మీరు భోంచేసిన 1.5 గంటల తరువాతే మంచినీళ్లు త్రాగండి. అందుకు కారణాలను నేనెంతో విస్తారంగా వివరించి చెప్పాను. ఆ విషయంపైకి మళ్లీ వెళ్లవలసిన పని లేదు. అది నిన్న చెప్పబడిన మొదటి సూత్రం. 2వ సూత్రం, నీరు ఎప్పుడు త్రాగినా గుటక తరువాత గుటక తీసుకుంటూ త్రాగాలి. ఒక్కొక్క సిప్ తీసుకుంటూ త్రాగాలి. మీరు వేడి పాలు త్రాగినట్టుగా, లేదు వేడి కాఫీగాని టీగాని త్రాగినట్లుగా. దానికి కారణాలను కూడా నిన్న నేను సవివరంగా చర్చించాను. 3వ సూత్రం, మీరు నీళ్లు ఎప్పుడు త్రాగినా చల్లటి నీటిని త్రాగకండి. ఎప్పుడూ గోరువెచ్చని నీటినే, ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటినే త్రాగండి. జైన దర్శనంలో కూడా అదే విధమైన నీటిని త్రాగమని చెప్పబడుతూ ఉంది. అది ఎంతో వైజ్ఞానికము. వాగ్భటులు కూడా దాన్ని పరిపూర్ణంగా సమర్థిస్తారు.
ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటినే త్రాగాలి. మీలో కొందరు ప్రశ్నించారు, వేసవిలో కూడా గోరువెచ్చని నీటినే త్రాగాలా అని. వాగ్భటుల ప్రకారం మాత్రం వేసవిలో కూడా గోరువెచ్చని నీటినే త్రాగాలి. అయితే మరీ ఇబ్బందిగా ఉంటే మాత్రం మట్టిపాత్రలోని నీటిని మీరు వేసవికాలంలో 3-4 నెలలు త్రాగవచ్చు. నిన్న చెప్పబడిన 4వ సూత్రం, నీటిని ఉదయం లేవడంతోటే తప్పకుండా త్రాగాలి. అంటే ప్రాతకాలాన్ని జలంతోటే ప్రారంభించాలి. అందులో నేను చెప్పినట్లుగా నోటిని పుకిలించి ఉయ్యకుండా నిద్రలేవడంతోటే నీటిని త్రాగాలి. ఎందుకంటే నేను చెప్పినట్లుగా రాత్రి మీరు పడుకున్న తరువాత నోటిలో తయారయ్యే లాలాజలం చాలా విలువైనది. అందులో ఎన్నో ఔషధీయ గుణాలుంటాయి. జైన దర్శనంలో దీనిని అహింసతో జోడించబడి చెప్పబడింది. అలా నేను చేసి కూడా చూశాను. ఉదయం పూట లాలాజలాన్ని పొరబాటున అయినా మీరేదైనా ఈగమీదగాని, దోమమీదగాని, చీమమీదగాని ఉమ్మివేస్తే అది వెంటనే చనిపోతుంది. ఉదయం పూట లాలాజలాన్ని మీరేదైనా చీమమీదగాని, పురుగుమీదగాని ఉమ్మివేస్తే అది వెంటనే చనిపోతుంది. ఎందుకంటే అందులోని ఔషధీయ గుణాలు చాలా ప్రబలంగా ఉంటాయి ఉదయం పూట. ఇలా జైన దర్శనం దీనిని అహింసతో జోడిస్తే, వాగ్భటుడు దీనిని దేహ ఆరోగ్యంతో జోడించి చెప్పాడు. ఈ 4 సూత్రాలు నిన్న మీకు చెప్పాను. ఇవి చాలా ఫంక్షనల్, ఇంకా ఆపరేటివ్. దీనికి ముందు 5 సూత్రాలను అంతకుముందు 2 రోజుల్లో నేను చెప్పాను. రాబోయే రోజుల్లో బహుశా ఒక్కరోజు నేను చెప్పిన సూత్రాలన్నిటినీ మళ్లీ తెలియజేస్తాను, మీరు వాటిని మరిచిపోకుండా గుర్తుపెట్టుకునే విధంగా. ఇక తరువాతి సూత్రాలు. నిన్నటి సూత్రాన్ని ముందుకు కొనసాగిస్తూ తరువాతి సూత్రం చెబుతున్నాను. వాగ్భటులు చాలా లోతైన విషయాన్ని చెబుతారు. ఈరోజు మన మధ్యలో సాధ్వీజీ ఉండడం వల్ల ఈ విషయాన్ని చెప్పడం నాకు మరింత ఉపయోగకరంగా అనిపిస్తూ ఉంది. నేను నిజానికి రేపు చెబుదామనుకున్నాను, కాని ఈరోజే చెబుతున్నాను. వాగ్భటులంటారు, మీరు ఎప్పుడు భోంచేసినా భోజనం చేసే సమయాన్ని నిర్ధారించుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినడం కాదు. మన ఈ శరీరం ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినడానికి అనువైనది కాదు. ఈ జఠరముంది కదా, మీకు చెప్పినట్లుగా అందులో అగ్ని ఉంటుంది, అది ప్రదీప్తమవుతూ ఉంటుంది. వాగ్భటులంటారు, జఠరంలోని అగ్ని బాగా తీవ్రంగా ఉన్నప్పుడు మీరు భోజనం చేస్తే మీరు చేసిన భోజనంలోని ఒక్కొక్క అన్నము పరిపూర్ణంగా పచనమవుతుంది. అలా పచనమైన అన్నం రసంగా మారుతుంది. ఆ రసం నుంచి మాంసము, మజ్జ, రక్తము, వీర్యము, మలము, మూత్రము, మేద, ఇంకా మీ ఎముకలు ఇవి వృద్ధి చెందుతాయి. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినకండి. ఇలా తినే అలవాటు భారతీయులది కాదు, యూరోప్ది. యూరోప్లో డాక్టర్లుంటారు. వారంటారు, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉండండి, కొద్ది కొద్దిగా తింటూ ఉండండి అని. మన దగ్గర అటువంటి పద్ధతి లేదు. కొద్ది కొద్దిగా తింటూ ఉండడం, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉండడం. ఈ రెండింటి మధ్యలో భేదాన్ని మీకు వివరిస్తాను. వాగ్భటులంటారు, భోజనం చేసే సమయాన్ని ఖచ్చితంగా నిర్ధారించుకోండి. ఆ సమయాన్ని కూడా ఎలా నిర్ధారించుకోవాలంటే, ఆ సమయంలో మీ జఠరంలోని అగ్ని ప్రబలంగా ప్రదీప్తమై ఉండాలి. వాగ్భటులు ఈ విషయంలో ఎంతో రీసెర్చ్ చేశారు. వారంటారు, 2-2.5 రీసెర్చ్ తర్వాత వారు ఈ జఠరాగ్ని ఏ సమయాల్లో తీవ్రంగా ఉంటుందో గ్రహించగలిగారు. జఠరాగ్ని ఏ సమయాల్లో బాగా తీవ్రంగా ఉంటుంది. వారంటారు, సూర్యోదయం జరిగిన సమయంలో, సూర్యోదయమైన తరువాత దాదాపు 2.5 గంటల వరకు జఠరాగ్ని చాలా తీవ్రంగా ఉంటుంది. సూర్యోదయం కావడం మీరు చెన్నై ప్రకారం చూసుకుంటే 7 గంటలకనుకోండి. 7 గంటల నుంచి 9:30 గంటల వరకు జఠరాగ్ని చాలా తీవ్రంగా ఉంటుంది. బహుశా ఇదే సూత్రంపై నేను అరుణాచల ప్రదేశ్లో చెబుతూ ఉంటే అక్కడి సమయం 4 నుంచి 6:30 వరకు కావచ్చు. ఎందుకంటే అరుణాచల ప్రదేశ్లో సూర్యోదయం 4 గంటలకే జరుగుతుంది. అదే సిక్కింలో మాట్లాడుతుంటే మరో 15 నిమిషాలు ముందే మొదలవుతుంది. ఇదే విషయాన్ని నేను గుజరాత్లో మాట్లాడుతూ ఉంటే సమయం కొద్దిగా మీకంటే వేరుగా ఉండవచ్చు. ఇది సూర్యోదయానికి సంబంధించినది. ఈ విషయంపై శ్రద్ధ వహించండి. సూర్యోదయమైనది మొదలు 2.5 గంటల పాటు జఠరాగ్ని ప్రబలంగా ప్రదీప్తమై ఉంటుంది. అందుకే వాగ్భటులు ఈ సమయంలో అత్యధికంగా భోజనం చేయమని చెబుతారు. ఈ సమయంలోనే అత్యధికంగా మనం భోజనం చేయాలి. వారు చివరికి ఎంతవరకు చెబుతారంటే
9:30 లోపే వీలైతే లంచ్ పూర్తి చేయాలి. 9:30 లోపే లంచ్ చేయాలి అంటే బ్రేక్ఫాస్ట్ మాయం. అల్పాహారాన్ని మాని నేరుగా భోజనం చేయాలి అంతవరకు వారు చెబుతారు. మీరు 9:30 లోపే కడుపు నిండా భోజనం చేస్తే దానినుంచి తయారైన సమస్తం, అందులోని ప్రతి బిందువు, ప్రతి అన్నం యొక్క ముక్క, ప్రతి గింజ యొక్క ముక్క మీ శరీరానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారంటారు ఉదయం 7 గంటల నుంచి, అంటే మీ విషయంలో 7 గంటల సమయం నుంచి 9:30 గంటల సమయం వరకు జఠరాగ్ని చాలా తీవ్రంగా ఉంటుంది గనుక. వాగ్భటులు మరొక రీసెర్చ్ కూడా చేశారు. శరీరంలో ఉన్న వేరువేరు అంగాలు, ఇప్పుడు హృదయం లేదా జఠరం, అలాగే లివర్, అలాగే కిడ్నీ, ఇవి వేరువేరు సమయాల్లో ప్రధానంగా పనిచేస్తూ ఉంటాయి. జఠరాగ్ని పనిచేయడానికి అత్యుత్తమమైన సమయం 7 నుంచి 9:30 వరకు, అంటే సూర్యోదయం నుంచి 2:30 గంటల పాటు. అదేవిధంగా హృదయం, గుండె అత్యంత సమర్థంగా పనిచేసే సమయం బ్రాహ్మీ ముహూర్తం కంటే 2:30 గంటల ముందు. బ్రహ్మముహూర్తం అంటే మీకు తెలుసు కదా, 4, 4:30. కనుక 2, 2:15, 2:30 నుంచి 4 గంటల వరకు హార్ట్ చాలా ఎక్కువగా క్రియాశీలంగా ఉంటుంది. హార్ట్అటాక్లు ఎక్కువగా అదే సమయంలో వస్తుంటాయి. మీరు ఏ డాక్టర్నైనా అడిగి చూడండి. ఎందుకంటే హృదయం ఎక్కువ క్రియాశీలంగా ఎప్పుడైతే ఉంటుందో గుండె నొప్పి కూడా అప్పుడే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే 99% హార్ట్అటాక్స్ ఎర్లీ మార్నింగ్స్లోనే వస్తూ ఉంటాయి. ఎందుకంటే హృదయం ఆ సమయంలో అత్యంత క్రియాశీలంగా ఉంటుంది. అలాగే మన లివర్, మన కిడ్నీ, వీటన్నిటి యొక్క పట్టికను నేను తయారు చేశాను. బయట పుస్తకాల్లో ఉంది. ఈ విషయంలో ఎక్కువ విస్తారంగా నేను చెప్పను. సూచనప్రాయంగా చెబుతున్నాను. శరీరంలోని ప్రతి అవయవము ప్రధానంగా పనిచేయడానికి ఒక నిర్ధారితమైనటువంటి సమయముంది. ప్రకృతి ఆ సమయాన్ని నిర్ణయించింది. భగవంతుడు నిర్ణయించాడు. మీ జఠరాగ్ని ఉదయం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు అత్యంత తీవ్రంగా పనిచేస్తూ ఉంటుంది. కనుక ఆ సమయంలో కడుపు నిండా భోజనం చేయాలి. సరేనా? మరి మీరన్నవచ్చు మధ్యాహ్నం ఆకలేస్తుంది కదా అని. అప్పుడు మరికొంత తినండి. అయితే వాగ్భటులు చెప్పేది మాత్రం ఉదయం పూటే అత్యధికంగా తినాలి. ఈరోజు భాషలో చెప్పాలంటే మీ బ్రేక్ఫాస్ట్ హెవియర్ కంటే హెవియర్గా ఉండాలి. అత్యంత భారీగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ ఎంత తినగలరో తినండి, ఏం పర్వాలేదు. ఉదయం పూట కడుపు నిండా తినాలి. మధ్యాహ్నం పూట మీరు భోజనం చేసేటట్లయితే వారంటారు ఉదయం కంటే కొద్దిగా తక్కువగా తినాలి. మధ్యాహ్నం భోజనాన్ని ఉదయం భోజనం కంటే కొద్దిగా తగ్గించాలి. దాదాపు 3వ వంతు తగ్గించండి. ఇక రాత్రి భోజనానికి మరో 3వ వంతు తగ్గించండి. ఇప్పుడు సూటిగా చెబుతున్నాను. మీరు ఉదయం పూట 6 రొట్టెలు తినేటట్లయితే మధ్యాహ్నం 4 తీసుకోండి, రాత్రి 2 తీసుకోండి. మీకు ఉదయం ఆలూ పరాఠా తినాలనుందనుకోండి, లేదు గోబీ పరాఠా తినాలనుందనుకోండి, మీ నాలుక రుచి కోసం ఉవ్విళ్ళూరుతుందనుకోండి, వాగ్భటులంటారు అదంతా ఉదయమై తినండి. బంగాళదుంప పరోటా, కాలీఫ్లవర్ పరోటా, ముల్లంగి పరోటా ఏమి తినాలనున్నా తినండి. నిజానికి జైనులకు ఆలూ పరాఠా కూడా నిషిద్ధం, మూలీ పరాఠా కూడా నిషిద్ధం. అయితే జైనులు కానివారు మీకు ఏది ఎక్కువగా తినడం ఇష్టమో, మీకు సులభంగా చెబుతున్నాను, మీకు బాగా ఇష్టమైన పదార్థాన్ని ఉదయం పూట తినండి. మీకు రసగుల్లా తినాలనుంటే ఉదయమే తినండి, పరమాన్నం తినాలనుంటే ఉదయమే తినండి, జిలేబీ తినాలనుంటే ఉదయమే తినండి, గులాబ్జామున్ తినాలనుంటే ఉదయమే తినండి. మీకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్థాన్ని ఉదయమే తినండి, కడుపు నిండా తినండి. వారంటారు దీని విషయంలో వదలవలసిన అవసరం లేదు, మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినండి, కడుపు నిండుగా తినండి. దానివల్ల కడుపు కూడా నిండుతుంది, మనసు కూడా తృప్తిపడుతుంది. వాగ్భటులంటారు మనసు యొక్క సంతృప్తి కడుపు యొక్క సంతృప్తి కంటే చాలా గొప్పది. మన ఈ మనస్సుంది కదా, అది ఒక ప్రత్యేకమైన పదార్థములతో, హార్మోన్లతో లేదా ఎంజైమ్స్తో నడుపబడుతూ ఉంటుంది. నేటి డాక్టర్లు మనస్సుగా పరిగణించేది నిజానికది కాదు, కాని వారు మనస్సుగా పరిగణించేది పీనియల్ గ్లాండ్ని. ఈ పీనియల్ గ్లాండ్ నుంచి ఎన్నో రసాలు స్రవించబడుతూ ఉంటాయి.
వాటిని మనం హార్మోన్స్ అంటూ ఉంటాం. మరికొన్ని ఎంజైమ్స్. ఇది సంతృప్తికి ఎంతో అవసరమైన గ్లాండ్, పీనియల్ గ్లాండ్. భోజనం మిమ్మల్ని తృప్తిపరిస్తే భోజనంలో 2 అంశాలుంటాయి. ఒకటి మీ కడుపు నిండడం, రెండవది మీరు తృప్తిపడడం. మీరు తృప్తిపడితే ఈ పీనియల్ గ్లాండ్ సక్రియమవుతుంది. శరీరానికి కావలసిన ఎంజైమ్స్ అన్నింటినీ తగుపాళ్లలో స్రవిస్తుంది. భోజనంతో తృప్తి కలుగకపోతే ఈ పీనియల్ గ్లాండ్ అస్తవ్యస్తమవుతుంది. పీనియల్ గ్లాండ్లోని అవకతవకలే శరీరమంతటా ప్రసరిస్తాయి, మీకు రకరకాల రోగాలను కలిగిస్తాయి. మీరు తృప్తిగా భోజనం చెయ్యట్లేదు అంటే ఖచ్చితంగా 10-12 తర్వాత మీకు మానసిక క్లేశం వస్తుంది, రోగాలొస్తాయి. మానసిక రోగాలు చాలా దారుణమైనవి. మీకు షిజోఫ్రెనియా రావచ్చు, డిప్రెషన్ రావచ్చు. మీకు అటువంటి ఎన్నో రోగాలు కలగవచ్చు. వాగ్భటులంటారు, మీరు భోజనం చేస్తూ తృప్తి పడకపోతే మీకు 27 రకాల వ్యాధులు రావచ్చు. వాటన్నిటి పూర్తి పట్టిక ఉంది, అది పుస్తకంలో ఇచ్చాను. ఎప్పుడైనా భోజనం చేస్తే కడుపెలాగు నిండాలి, మనసు కూడా తృప్తిపడాలి. మనస్సు తృప్తిపడడానికి, కడుపు నిండడానికి అనువైన సమయం ఉదయమే. వాగ్భటుని ఈ సూత్రాన్ని నేను నలుదిశలా పరిశీలించి చూస్తే ఒక్క మనిషి తప్ప జీవరాశులన్నీ కూడా ఈ సూత్రాన్ని పాటిస్తూ ఉన్నాయి. ఒక్క మనిషి తప్ప. ఎందుకంటే మనిషిని మూర్ఖుడుగా భావిస్తాను నేను. నిజానికి మనిషి తనను తాను తెలివిగలవాడిగా భావిస్తూ ఉంటాడు. అసలు విషయమేమిటంటే మనిషి కంటే ఈ సమస్త జీవరాశులు ఎంతో తెలివిగలవి. మీరు పిచ్చుకలను చూడండి. పిచ్చుకలు, ఏ విధమైన పిచ్చుకలైనా సూర్యోదయం కావడంతోటే అవి భోజనాన్ని ప్రారంభిస్తాయి. ఇంకా కడుపు నిండా తింటాయి. దాదాపు 6 గంటలకల్లా మీరు రాజస్థాన్లో గాని గుజరాత్లో గాని బయటికి వెళ్లి చూస్తే అవన్నీ భోజనం చేయడమనే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటాయి. బాగా ఉత్సాహంగా తింటాయి. కడుపు నిండిన తరువాత 4 గంటల తరువాతే నీళ్లు త్రాగుతాయి. మధ్యాహ్నమే నీళ్లు త్రాగుతాయి. అలాగే ఆవును చూడండి. ఉదయం లేవడంతోటే, సూర్యోదయం కావడంతోటే ఆవు తినడం మొదలుపెడుతుంది. గేదెలు తినడం మొదలుపెడతాయి. మేకలు, గుర్రాలు, గాడిదలు అన్నీ ఉదయం లేవడంతోటే తినడం మొదలుపెడతాయి. కడుపు నిండా తింటాయి, ఉత్సాహంగా తింటాయి. తరువాత మధ్యాహ్నం విశ్రాంతినిస్తాయి. ఈ జీవరాశులన్నీ, ఈ జంతువులన్నీ, మీరు పామును చూసినా, తేలును చూసినా, పురుగులను చూసినా, చీమలను చూసినా, జంతువులన్నీ, జీవరాశులన్నీ కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, అవన్నీ భోజనం చేసే సమయం సూర్యోదయమయ్యే సమయమే. సూర్యోదయం అవ్వడంతోటే ఇవి భోజనం చేస్తాయి. అందుకే ఇవి మనకంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. నేను మీతో ఎన్నోసార్లు చెప్పాను, మీరు నవ్వుతూ ఉంటారు గాని, ఏ పిచ్చుకకు డయాబెటీస్ రాదు, ఏ కోతికి హార్ట్అటాక్ రాదు. శరీర నిర్మాణంలో కోతి మనకు దగ్గరగానే ఉంటుంది కదా. కోతికి మనకు ఉన్న ఒకే ఒక తేడా ఏమిటంటే దానికి తోక ఉంది, మనకు లేదు. తక్కినదంతా ఒకటే. మీ గుండె కోతి యొక్క గుండె, మీ లివర్ కోతి యొక్క లివర్, మీ కిడ్నీ కోతి యొక్క కిడ్నీ, అంతా సమానమే. తల్లి గర్భాశయము, ఆడకోతి గర్భాశయము అంతా సమమే. ఒక్క తోక మాత్రమే లేదు, అంతే. మరి అటువంటిది ఆ కోతులకు డయాబెటీస్ రాదు, ఆర్థరైటిస్ రాదు, ఏమీ రాదు. నాకు చాలా దగ్గరి స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ రవీంద్రనాథ్ షాన్బాగ్. వారు కర్ణాటకలో ఉంటారు. కర్ణాటకలో ఉడుపి అన్న చోట ఉంటారు. వారు ఎంతో గొప్ప ప్రొఫెసర్, మెడికల్ కాలేజీలో పనిచేస్తారు. వారొక లోతైన రీసెర్చ్ చేశారు. వారన్నారు, నేను 15-16 సంవత్సరాల పాటు ఒక గంభీరమైన రీసెర్చ్ చేశాను కోతికి రోగం తెప్పేయడానికి. ఎందుకంటే వారెంతోమంది శాస్త్రజ్ఞుల దగ్గర విని ఉన్నారు కోతికెప్పుడూ రోగం రాదని. జబ్బు పడితే అది ఎలాగో చనిపోతుంది కదా, ఇక బ్రతికి ఉండదు. ఇలా కోతికి జబ్బు తెప్పించడానికి తాను రకరకాలైన వైరసు, బ్యాక్టీరియా కోతిలోనికి ఎక్కించడానికి ప్రయత్నించారు. ఒక్కోసారి ఇంజెక్షన్ ద్వారా, మరొకసారి రకరకాల పద్ధతుల ద్వారా. వారంటారు, 15 సంవత్సరాలుగా నేను విఫలున్నయ్యాను, కోతికి ఏ రోగమూ రాదు. నేను వారిని అడిగాను, మీరెలా చెప్పగలరు కోతికసలు జబ్బే రాదని? అంటే వారన్నారు, నేను కోతి కొలెస్ట్రాల్ పెంచడానికి ఎంతో ప్రయత్నించాను, అది పెరగనే పెరగదు. అప్పుడు ఆయన నాకు రహస్యం చెప్పారు, అది మీకు చెబుతున్నాను. అదేమిటంటే కోతి యొక్క రక్తంలోని RH ఫ్యాక్టర్ ప్రపంచంలో ఆదర్శవంతమైనది. ఇప్పుడు ఎవరైనా డాక్టర్ మీ RH ఫ్యాక్టర్ను కొలిచినట్లయితే దానిని కోతి యొక్క RH ఫ్యాక్టర్ తోటే కంపేర్ చేస్తారు. వారు మీకు ఆ విషయం చెప్పరనుకోండి, అది వేరే విషయం. పోలిక మాత్రం కోతితోటే జరుగుతుంది.
కారణమేమిటంటే దానికెప్పుడూ ఏ జబ్బూ రాదు, దాని బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగదు, ట్రైగ్లిసరైడ్ పెరగదు, దానికి డయాబెటీస్ రాదు, దాని బ్లడ్లోకి షుగర్ను ఏ రకంగా ఇంట్రడ్యూస్ చేసినా అది నిలవదు. ఆ ప్రొఫెసర్ గారంటారు, బాబూ దీనంతటికీ ఒకటే కారణం, కోతి ఉదయం పూటే కడుపు నిండా తింటుంది, మనిషి అలా తినడు. ఆ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ షాన్బాగ్ తన రోగులు కొందరికి చెప్పారు, మీరు కోతిలా భోంచేసి చూడండి, అంటే ఉదయమే కడుపు నిండా తినండి. ఆయనకెంతోమంది రోగులున్నారు. ఆ రోగులు చెబుతారు, వారు ఉదయమే కడుపు నిండా తినడం ఎప్పటినుంచైతే మొదలుపెట్టారో వారిలో కొందరికి డయాబెటీస్ అంటే షుగర్ తగ్గింది, కొందరికి కొలెస్ట్రాల్ తగ్గింది, కొందరికి మోకాళ్ల నొప్పులు తగ్గాయి, కొందరికి నడున్నొప్పి తగ్గింది, మరికొందరికొకటి, ఇంకొందరికొకటి, కొందరికి గ్యాస్ తయారవడం ఆగిపోయింది, కడుపులో మంట తగ్గిపోయింది, మంచి నిద్రపడుతూ ఉంది, వగైరా వగైరా. అన్ని రకాల ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. అందుకే వారి విషయాన్ని గొంతు చించుకుని మరీ చెబుతారు. ఇదే విషయాన్ని 3,500 సంవత్సరాల క్రితం వాగ్భటులు చెప్పారు. ఉదయం పూట భోంచేయడం చాలా మంచిది. అందుకే ఉదయమే బాగా తినండి, కడుపు నిండా తినండి, మీకు అత్యంత ఇష్టమైన పదార్థాలన్నీ ఉదయమే తినండి. అలాగే ఉదయం పూట భోజనం యొక్క సమయాన్ని కూడా ఫిక్స్ చేసుకోండి. ఆ సమయం దేన్ని బట్టి నిర్ధారించుకోవాలో నేను చెప్పాను. సూర్యోదయమైన తరువాత 2:30 గంటల వరకు, అంటే 9:30 వరకు, మహా అంటే 10 గంటల లోపు మీ భోజనం అయిపోవాలి. ఇలా భోజనం చేయడం సాధ్యపడాలంటే మీరు అల్పాహారాన్ని మానుకోవాలి. ఈ అల్పాహారమన్నది భారతీయులది కాదు, ఇది ఆంగ్లేయులది. మీకు తెలుసు కదా మనతో పాటు ఏం జరిగిందో. ఉదయం పూట అల్పాహారం తక్కువగా తీసుకుంటారు, అంతకంటే ఎక్కువగా లంచ్లో తీసుకుంటారు, డిన్నర్లో అన్నిటినీ మించి తీసుకుంటారు. మొత్తానికే నాశనం, పూర్తిగా విరుద్ధం. వాగ్భటులు చెప్పేదాని ప్రకారం ఉదయం ఎక్కువగా తినాలి, మధ్యాహ్నం అంతకంటే తక్కువగా తినాలి, సాయంత్రం మధ్యాహ్నం కంటే కూడా తక్కువగా తినాలి. మనమందుకు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఈ ఆంగ్లేయులు అమెరికన్ల కోసమే ఉదయం పూట తక్కువగా తినడం అవసరం. ఎందుకు? వారు ఉదయం తక్కువగా తీసుకుంటేనే మంచిది. మన దగ్గర మాత్రం ఎక్కువగా తీసుకోవడమే అవసరం. ఇందుకు కారణమేమిటంటే పాశ్చాత్య దేశాలలో సూర్యోదయం జరగదు. సంవత్సరంలో 7-8 నెలల పాటు సూర్యుని దర్శనమే లభించదు. ఈ జఠరాగ్ని ఉంది కదా, దీనికి సూర్యునితో నేరుగా సంబంధముంది. సూర్యుడు తీవ్రమవుతున్న కొద్దీ అగ్ని కూడా తీవ్రమవుతుంది, సూర్యుడు తగ్గుతున్న కొద్దీ అగ్ని కూడా తక్కువవుతూ ఉంటుంది. యూరోప్, అమెరికాలలో సూర్యోదయం జరగదు. సంవత్సరంలో 7-8 నెలలు మంచు కురుస్తూ ఉంటుంది, -40 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ సూర్యుడు లేకపోవడం వల్ల జఠరంలో అగ్ని ఎక్కువగా ఉండదు. అందుకే ఉదయం పూట వారెక్కువగా తీసుకోలేరు. వారు ఉదయమే ఎక్కువగా భోంచేస్తే వారికెన్నో సమస్యలొస్తాయి. అందుకే నేను మొదటి రోజే ఒక సూత్రం చెప్పాను. మన పరిస్థితులు, మన శీతోష్ణ స్థితి, మన వాతావరణము, దీనిని దృష్టిలో ఉంచుకునే మనం ప్రవర్తించాలి. కాబట్టి మీ దేశం యొక్క శీతోష్ణ స్థితిని అనుసరించి ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, తప్పకుండా ఉదయిస్తాడు, తరువాత రోజు కూడా ఉదయిస్తాడు. కోట్ల సంవత్సరాల నుంచి ఉదయిస్తూ ఉన్నాడు, రాబోయే కొన్ని కోట్ల సంవత్సరాల వరకు కూడా ఉదయిస్తాడు. అందుకే భారతదేశంలో ఎవ్రీ మార్నింగ్ ఈజ్ గుడ్ మార్నింగ్. అన్ని ప్రాతకాలములు శుభోదయాలే. యూరోప్ వాసులు పరితపిస్తూ ఉంటారు సూర్యోదయం కోసం. అక్కడ ఉదయం శుభకరంగా జరుగదు. అందుకే ప్రతి ఒక్కరిని విష్ చేస్తూ ఉంటారు. మే ఐ విష్ యూ టు హ్యావ్ ఎ గుడ్ మార్నింగ్. అందుకే వారికి ఈ గుడ్ మార్నింగ్ విషెస్ అవసరం. మనకు మాత్రం ప్రతి మార్నింగ్ గుడ్ మార్నింగే. మరి ఇంకా మనం గుడ్ మార్నింగ్లో ఎందుకు చిక్కుకుని ఉండడం? గుడ్ మార్నింగ్ నుంచి బయటికి రండి, నమస్కారంలోకి రండి, నమస్కార్లోకి రండి, వణక్కంలోకి రండి. ఈ గుడ్ మార్నింగ్ మీకు తగినది కాదు. నిజానికి గుడ్ మార్నింగ్ అనేటువంటిది మీ పొట్టకు సంబంధించినది. సూర్యోదయం ఎంత బాగా జరిగితే జఠరాగ్ని కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. అంతే చక్కగా మీరు ఉదయం పూట భోంచేయాలి. అందుకే వారంటారు, ఉదయం పూట మీరు కడుపు నిండుగా భోంచేయండి, అంటే అల్పాహారాన్ని లంచ్గా మార్చండి. సరేనా? 9:30 లోపు, మహా అంటే 10 గంటల లోపు. ఇక మీరీ విషయంలో తర్కాలు కుతర్కాలు ఉపయోగించకండి. మేము ఆఫీస్కు వెళ్ళాలి, మేము వ్యాపారానికి వెళ్ళాలి, మేము లోక వ్యవహారాలన్నీ చూసుకోవాలి అంటే ఇవన్నీ ఎందుకోసం? ఈ పొట్టకోసమే కదా. ఈ లోక వ్యవహారాలన్నీ మీరు చేస్తున్నదెందుకు? ఈ పొట్టకోసమే కదా.
ఈ పొట్టను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికే వాగ్భటాచార్యులంటున్నారు, దీనిని నువ్వు సక్రమంగా చూసుకుంటే ఇక లోక వ్యవహారాలన్నీ చక్కబడతాయి. ఇది పోతే ఇక లోక వ్యవహారాలన్నీ చక్కబరుచుకుని చేసేదేమిటని? మీకు పొట్ట సరిగా లేదు, ఆరోగ్యం సరిగా లేదనుకోండి, మీరు 10,000 కోట్లు సంపాదించవచ్చు. ఏం చేస్తారు? డాక్టర్కే ఇస్తారు కదా. ఆ డాక్టర్కిచ్చే బదులు ఏ గోశాల వారికో ఇవ్వండి. పొట్టను దృఢంగా ఉంచుకోండి. మీ పొట్ట చక్కగా ఉంది అంటే మీ లోకం చక్కగా ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. అందుకే పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వాగ్భటులంటారు, ఉదయం పూట కడుపు నిండుగా తినండి. అంటే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ముందే కడుపు నిండా భోంచేసి వెళ్ళండి. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో జఠరాగ్ని యొక్క తీవ్రత తగ్గడం మొదలవుతుంది. అందుకే ఆ సమయంలో కొద్దిగా తేలికపాటిగా తీసుకోండి. అంటే ఉదయం పూట ఎంతైతే భోంచేశారో అంతకంటే కొద్దిగా తక్కువగా తీసుకోవాలి. ఏమీ తినకపోయినా మరీ మంచిదే. కేవలం పళ్ళు తీసుకున్నా, జ్యూస్ త్రాగినా, పెరుగు తీసుకున్నా, మజ్జిగ తీసుకున్నా, ఇటువంటివేది చేసినా పర్వాలేదు. తిరిగి సాయంత్రం భోంచేయండి. సాయంత్రం విషయంలో వాగ్భటులంటారు, మీరొక విషయం గమనించే ఉంటారు. ప్రకృతి నుంచి మనమది తప్పకుండా నేర్చుకోవలసిన విషయం. దీపం నూనె నిండుగా ఉన్న దీపాన్ని వెలిగించి చూడండి. మొదట్లో అది ఎక్కువ ప్రకాశంతో వెలుగుతుంది. అలాగే చిట్ట చివర కూడా ఎక్కువ ప్రకాశంతో వెలుగుతుంది. అంటే దీపం ఆరిపోయే ముందు ఎక్కువ ప్రకాశంతో వెలుగుతుంది. పొట్ట నియమం కూడా ఇదే. జఠరాగ్ని ఉదయం పూట చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే సాయంత్రం సూర్యాస్తమయమయ్యే సమయంలో కూడా తీవ్రంగానే ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే సాయంత్రం పూట భోజనం సూర్యుడు ఉండగానే చెయ్యమంటారు. సూర్యుడు అస్తమించాడు అంటే అగ్ని కూడా చల్లారినట్లే. ఎలాగూ జైన దర్శనంలో రాత్రిపూట భోజనాన్ని నిషేధించారు. వాగ్భటులు చెప్పేది అదే. చెప్పే విధానం వేరు అంతే. మీరు అహింస గురించి చెబుతారు, వారు ఆరోగ్యం గురించి చెప్పారు. వారంటారు, ప్రపంచంలో ఏ జీవి సాయంత్రం పూట భోజనాన్ని సూర్యుడు అస్తమించిన తరువాత చెయ్యదు. ఆవుకు తినిపించి చూడండి, అది తినదు. గేదె కూడా తినదు. తినిపించి చూడండి, మేక కూడా తినదు. గాడిదకు తినిపించి చూడండి, గాడిద కూడా తినదు. అటువంటిది మీరు తింటున్నారు అంటే మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుని చూసుకోండి, ఎవరితో పాటున్నారు మీరు. ఏ జీవరాశిగాని జంతువుగాని సూర్యుడు అస్తమించిన తరువాత తినవు. మరి మీరెందుకు తినడం? వాగ్భటులంటారు, ప్రకృతి యొక్క ఈ నియమాన్ని పాటించండి. అంటే రాత్రి భోజనాన్ని త్వరగా చేసేయండి, సూర్యుడు ఉండగానే. అంటే 5:30-6 గంటలకు మీ దగ్గర సూర్యాస్తమయమవుతుంది. 6-6:30 అదే సమయానికి మీరు భోజనం చేయండి. సూర్యుడు అస్తమించడానికి ముందు. ఎంత ముందు? వాగ్భటులు దానికి చెందిన క్యాల్క్యులేషన్ చెప్పారు, 40 నిమిషాల ముందు. చెన్నైలో సూర్యాస్తమయమయ్యే సమయమేమిటో కనుక్కోండి. 7 గంటలకు సూర్యాస్తమయం జరుగుతోందనుకోండి, అప్పుడు 6:20 6 గంటలకే సూర్యాస్తమయమయ్యేటట్లయితే 5:20 మీరు భారతదేశంలో ఏ మూలకు వెళ్ళినా సూర్యాస్తమయం కావడానికి 40 నిమిషాల ముందే భోజనం చేయాలి. కనుక సాయంత్రం పూట భోజనాన్ని సూర్యాస్తమయానికి 40 నిమిషాల ముందు చేయాలి. పగలు సూర్యోదయం జరిగిన తరువాత 2:30 గంటలలోపు చేయాలి. 2 సమయాల్లోనూ కడుపు నిండా తినండి. మరి మీరిప్పుడు అడగవచ్చు, మరి రాత్రికేమిటి? రాత్రి గురించి వాగ్భటులంటారు, రాత్రికి సరిపడేది ఒక్కటే. రాత్రిపూట మీరేదైనా ద్రవపదార్థం తీసుకోవచ్చు. వాటిలో అన్నిటికంటే ఉత్తమమైనది పాలు. సాధ్విగారు అది కూడా తీసుకోరు, సాధువులైతే అది కూడా తీసుకోరు. కానీ మీరు గృహస్థులు గనుక ఆ మాత్రం సడలింపు మీరు చేసుకోవచ్చు. వాగ్భటులంటారు, సాయంత్రం సూర్యాస్తమయం జరిగిన తరువాత మన కడుపులో జఠరాగ్నికి బదులుగా పాలను పచనం చేసే హార్మోన్సు, ఎంజైమ్సు, రసాలు పుడతాయి. అందుకే వారంటారు, సూర్యాస్తమయం జరిగిన తరువాత సేవించవలసిన ఏకైక పదార్థం పాలు మాత్రమే. అందుకే రాత్రి పాలు త్రాగండి. సాయంత్రం 6 గంటలకు కడుపు నిండా భోంచేయండి. ఉదయం 9:30-10 గంటలకు మీరు కడుపు నిండా భోజనం చేస్తే సాయంత్రం 6 గంటలకల్లా మీకు బాగా తీవ్రంగా ఆకలి ఎలాగూ వేస్తుంది. ఇప్పుడు మీరడగొచ్చు, మరి 6 గంటలకు మేము దుకాణంలో కూర్చుని ఉంటాం కదా అని. మరి బాక్స్ తెప్పించుకోండి. దుకాణానికి బాక్స్ తెప్పించుకోవడం సాధ్యమే కదా. మీరు 6 గంటలకు దుకాణంలో కూర్చున్నా మీ దగ్గరికి డబ్బా రావడం పెద్ద విశేషమేమీ కాదు. మీకు చేతులు జోడించి విన్నవిస్తున్నాను, మీలో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్ ఉన్నా,
ఆస్థమాటిక్ పేషెంట్ ఉన్నా, ఎవరికైనా వాతానికి చెందిన దారుణమైన రోగాలున్నా ఈ రోజు నుంచే ఈ సూత్రాన్ని పాటించడం ప్రారంభించండి. 3 నెలల తరువాత మీరే మాకు ఫోన్ చేసి చెబుతారు, రాజీవ్ భాయ్ నాకు గతంలో కన్నా ఎంతో బాగుందిప్పుడు అని, నా షుగర్ తగ్గిపోతూ ఉందని, ఆస్తమా మొదటి కంటే తగ్గిపోతూ ఉందని. ట్రైగ్లిసరైడ్ చెక్ చేయించుకోండి. ఆ తర్వాత ఈ సూత్రాన్ని పాటించడం ప్రారంభించండి. 3 నెలల తర్వాత మళ్లీ చెక్ చేయించుకోండి, మొదటి కంటే తక్కువగా ఉంటుంది. విఎల్డిఎల్, ఎల్డిఎల్ ఈరోజు చెక్ చేయించుకోండి, 3 నెలల తర్వాత మళ్లీ చెక్ చేయించుకోండి, ఎంతో వేగంగా తగ్గుతాయి. హెచ్డిఎల్ ఈరోజు చెక్ చేయించుకోండి, 3 నెలల తర్వాత మళ్లీ చెక్ చేయించుకోండి, ఇప్పటికంటే ఎంతో పెరిగి ఉంటుంది. ఈ హెచ్డిఎల్ పెరగవలసిందే, ఎల్డిఎల్, విఎల్డిఎల్ తగ్గవలసినవే. కనుక వాగ్భటులు చెప్పినటువంటి ఈ సూత్రాన్ని మీరు నిజాయితీగా పాటించండి. అది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహకరిస్తుంది. వాగ్భటులంటారు, మీరు భోజనం చేసినప్పుడల్లా ప్రతిసారి కూడా ఒక్క విషయంలో శ్రద్ధ వహించాలి. అదేమిటంటే, గుణము స్వభావములలో ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉండేటువంటి 2 పదార్థములను ఒకేసారి తినకూడదు. 2 విరుద్ధ వస్తువులను ఒకేసారి ఎప్పుడూ తినకూడదు. సరళంగా ఇది సూత్రం. ఇప్పుడు మీరడుగుతారు, మరి మాకు ఆ విరుద్ధ వస్తువులేమిటో వాటి వివరాలు తెలియదు కదా అని. నేను మీకు కొన్ని విరుద్ధ వస్తువుల జాబితాను తెలియజేస్తాను. వాగ్భటుల వారు చెప్పిన డీటెయిల్డ్ జాబితాలో అయితే 103 పదార్థాలుంటాయి. అవి ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమై ఉంటాయి. ఇప్పుడు ఆయన మొట్టమొదటగా చెప్పినటువంటి పదార్థములు ఉల్లిపాయ, పాలు. 2 ఒకదానికొకటి బద్ధశత్రువులు. పాలు, ఉల్లిపాయ ఒకేసారి గనక తీసుకుంటే ఎన్నో జబ్బులొచ్చి పడతాయి. అత్యధికంగా వచ్చే వ్యాధులు చర్మ సంబంధమైనవి. మీకు సొరియాసిస్ వస్తుంది, మీకు ఎగ్జిమా వస్తుంది, మీకు గజ్జి వస్తుంది, మీకు దురద పెడుతుంది, మీరు పాలు, ఉల్లిపాయ ఒకేసారి తీసుకునేటట్లయితే. ఎప్పుడూ అలా తీసుకోకండి. అలాగే పనసకాయ మీకు తెలుసు కదా, జాక్ ఫ్రూట్. పనసకాయను, పాలను ఒకేసారి తీసుకోకూడదు. ఇంకా పాలతో పాటుగా సిట్రిక్ యాసిడ్ ప్రధానంగా ఉండేటువంటి ఏ పండును తీసుకోకూడదు. సిట్రిక్ యాసిడ్ అంటే మీకు తెలుసు కదా, కమలాపండు, బత్తాయి, నారింజ, ద్రాక్ష పుల్లటి పదార్థాలు. ఒక పుల్లటి పదార్థం మీరు తయారు చేసుకునేది, మరొక పుల్లటి పదార్థం భగవంతుడు తయారు చేసినది. భగవంతుడు సృష్టించిన పుల్లటి పదార్థాలు పాలకు బద్ధశత్రువులు. వాగ్భటులు ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి చెప్పారు, పాలతో పాటుగా తీసుకోగలిగిన పుల్లటి పదార్థం ఒకే ఒకటి, అది ఉసిరికాయ. ఉసిరి మాత్రమే ఏకైక ఫలం. అది పుల్లగా ఉంటుంది, దానిలో సిట్రిక్ యాసిడ్ పరిపూర్ణంగా ఉంటుంది, దానిలో సి విటమిన్ పరిపూర్ణంగా ఉంటుంది, దానిలో కాల్షియం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ ఒక్క ఫలాన్ని మాత్రం పాలతో పాటుగా తప్పకుండా తీసుకోండి. తక్కిన ఏ ఫలమైనా పుల్లగా ఉండేదైతే పాలతో పాటుగా అస్సలు తీసుకోకూడదు. మామిడి పండు కూడా పుల్లగా ఉంటే పాలతో పాటు తీసుకోకూడదు, తియ్యగా ఉంటే తీసుకోవచ్చు. తియ్యటి మామిడి పండు ఇంకా పాల మధ్య స్నేహం చాలా గట్టిగా ఉంటుంది. అయితే పుల్లటి మామిడి పండుతో మాత్రం పాలకు అస్సలు సరిపడదు. తియ్యటి మామిడి పండు, బాగా మగ్గిన తియ్యటి మామిడి పండును మాత్రమే పాలతో పాటుగా తీసుకోవచ్చు. వారు మరొకటి చెప్పారు, మీరు జైనులైతే ఈ విషయం మీకెలాగూ వర్తించదు, కానీ మీరు జైనులు కాదు గనుక ఈ విషయం మీకు చెబుతున్నాను. ఎప్పుడూ తేనెను, నెయ్యిని కలిపి తీసుకోకూడదు. ఇది లోకంలోనే దారుణమైన విషం. తేనె ఇంకా నెయ్యి, తేనె మరియు నెయ్యి ఒకేసారి తీసుకోకూడదు. తేనె తినాలంటే నెయ్యి తినకూడదు, నెయ్యి తినాలంటే తేనె తినకూడదు. అలాగే మినప్పప్పు ఇంకా పెరుగు పొరబాటున కూడా ఒకేసారి తీసుకోవద్దు. మినపపప్పు, నిజానికి నిన్న మీకు చెప్పాను, ద్విదళములలో అన్నిటికంటే దారుణమైనది మినపపప్పు. భారతదేశంలో మినప్పప్పు మీద జరిగిన రీసెర్చ్లన్నీ చెప్పేదేమిటంటే, ఇది పప్పులకే రారాజు, అందుకే దానిని ఒంటరిగానే తినాలి. దానితో పాటు పెరుగుని తినకూడదు మినపప్పుతో. పప్పులకు రారాజు గనుక రాజు ఒక్కడే ఉంటాడని చెప్పబడుతూ ఉంటుంది గనుక మినప్పప్పును ఎంత కావాలంటే అంత తీసుకోండి, కాని పెరుగుతో పాటు తీసుకోకండి. ఇక తక్కిన పప్పుల విషయంలో పెసరపప్పుగాని, కందిపప్పుగాని ఇవి కూడా ద్విదళములే కనుక దీనిని పెరుగుతోటి తీసుకోకపోవడమే మంచిది.
కానీ ఒకవేళ తప్పనిసరిగా తీసుకోవలసి వస్తే అందుకు ఉపాయం నేను నిన్న తెలియజేశాను. అప్పుడు పెరుగును వేడిచేసి తినాలి, లేదు పెరుగులో తాలింపు వేసి తినాలి. అప్పుడు దాని స్వభావం వేడెక్కుతుంది. లేదు మజ్జిగైనా వేడి చేసుకుని త్రాగాలి, దాని స్వభావం వేడెక్కే విధంగా. కానీ నేను మీకు విన్నవించుకునేదేమిటంటే, మినపప్పుతో మాత్రం పెరుగును తినవద్దు, మజ్జిగను తినవద్దు, తాలింపు వేసిన పెరుగు మజ్జిగ కూడా తినవద్దు. అవస్సలు సరిపడవు అంటారు వాగ్భటులు. నేను ఈ విషయంలో నా శరీరం మీదనే ప్రయోగం చేసి చూశాను. నేనొకసారి అనుకున్నాను, సరే తిని చూద్దాం, వాగ్భటులు తినవద్దంటున్నారు, ఒకసారి తిని చూద్దాం ఏం జరుగుతుందో అని. నేను తినడానికి ముందు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకున్నాను. తరువాత మినపప్పు తిని వెంటనే పెరుగు తిని ఆ తరువాత బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటే నా బ్లడ్ ప్రెషర్ 22 నుంచి 25% వరకు పెరిగి ఉంది. ఆ తరువాత నాకనిపించింది, నేనిలా రోజూ గనక తినేటట్లయితే 6-7 నెలలలో నాకు హార్ట్అటాక్ రావడం ఖాయం. దీనర్థం తల్లులు చెల్లెళ్లతో నివేదిస్తూ ఉన్నాను, పెరుగు వడ ఎప్పుడూ చేయకూడదు. వడలో మీరు మినప్పప్పు ఉపయోగించేటట్లయితే పెరుగు వడ అసలే చేయకూడదు. మీకు అంతగా పెరుగువడ తినాలని ఉంటే పెసరపప్పుతో చేయబడింది, పెసరపప్పుతో చేయబడిన వడతో తాలింపు వేయబడిన పెరుగు లేదా తాలింపు వేయబడిన మజ్జిగను ఉపయోగించి చేయాలి. మినప్పప్పుతో చేసిన వడలని మాత్రం ఎప్పుడూ పెరుగుతో కలిపి తిననేకూడదు. మినపప్పుతో చేసిన వడలను చట్నీతో తినవచ్చు, పెరుగుతో మాత్రం కాదు. మీ ఇంట్లో ఏదైనా పెళ్లిగాని శుభకార్యంగాని ఉంటే మెనూ నిశ్చయించేటప్పుడు ఈ విషయంపై శ్రద్ధ వహించాలి. అతిథులకు ఎప్పటికీ మినపప్పుతో చేసిన వడ ఇంకా పెరుగు కలిపి వడ్డించకూడదు. ఎందుకంటే పాపాన్ని పొందినవారవుతారు. మీరు మీకెలాగూ హాని చేసుకుంటారు, అతిథులుగా వచ్చిన వారికి హాని చేసిన వారవుతారు. అతిథి దైవంతో సమానం, వారికి విషం తినిపించకండి. ఇలా ఒక పట్టిక ఉంది. మీకు నేను 4-5 విషయాలు మాత్రం చెప్పాను, మిగిలిన వాటి కోసం మీరు పుస్తకంలో చూడవచ్చు. ఆ పట్టిక 103 పదార్థాలను గురించి చెబుతుంది. దీనిని దీనితో పాటు తినకూడదు, దీనిని దీనితో పాటు తినకూడదు. వాగ్భటులంటారు 2 విరుద్ధ పదార్థములను ఒకేసారి తినకూడదు. అలాగే వారు తెలియజేస్తారు, మీరు ఈ సూత్రాన్ని కనుక క్రమం తప్పకుండా పాటించినట్లయితే మీరు జీవితాంతం నిస్సందేహంగా ఏ రోగమూ రాకుండా జీవించగలుగుతారు. కనుక ఈరోజు 2 సూత్రాలను గురించి మనం చర్చించుకున్నాం. ఇక 3వ సూత్రంలోకి వెళతాను. ఈరోజు చెప్పబోయే 3వ సూత్రం. వాగ్భటులంటారు, మీరు భోజనమెప్పుడు చేసినా నేలపై కూర్చుని మాత్రమే చేయాలి. నేలపై కూర్చుని చేయాలి. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, దీనిని ఆయుర్వేదం యొక్క భాషలో సుఖాసనం అంటారు. ఈ ఆసనంలో కూర్చుని భోంచేయాలి. ఎందుకు అలాగే తినాలి? మీ మనసులో ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానంగా వాగ్భటాచార్యులంటారు, ఈ సుఖాసనంలో కూర్చుని భోజనం చేయడం వల్ల మీ కడుపులో జఠరం ఉంది కదా, ఈ జఠరాగ్ని ఎంతో తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ఆసనంలో ఆ జఠరాగ్ని మరింత తీవ్రంగా ఉంటుంది. మీరిప్పుడు కుర్చీలో కూర్చున్నారు కదా, దీనివల్ల తీవ్రత తగ్గుతుంది. ఇక మీరు నిలబడితే తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది. కారణమేమిటి? మీకు శరీరాన్ని గురించి కొద్దిగా తెలుసు కదా. మన శరీరంలో కొన్ని చక్రాలున్నాయి. ఒక చక్రము ఇక్కడ వెనుక ఉంటుంది. మీ హిప్ జాయింట్స్ ఇంకా మీ వెన్నుపూస కలిసిన ప్రదేశంలో ఉంటుంది. అది చాలా ముఖ్యమైన చక్రం. అది మీరు ఈ విధంగా కూర్చున్నప్పుడే ప్రదీప్తమవుతుంది, అంటే చైతన్యవంతమవుతుంది. దాని ప్రభావం జఠరంపై నేరుగా పడుతుంది. ఈ ప్రభావాన్ని మీరు అనుభూతి చెందాలంటే మీరు నేలపై కూర్చునే భోంచేయండి. అలాగే వారంటారు, భోజనం చేసే పళ్ళెము మీరు కూర్చున్న స్థాయి కంటే ఎత్తులో ఉండాలి. అంటే ముందు ఏదైనా పీటనుగాను స్టూల్నుగాను ఉంచుకుని దానిపై పళ్ళాన్ని ఉంచుకుని తినాలి. వాగ్భటులు మరొక చక్కటి విషయాన్ని చెప్పారు. ఒకటేమిటంటే, ఈ సుఖాసనంలో కూర్చుని మీరు భోంచేయాలి. ఇది కాక మరొక ఆసనముంది. ఆ ఆసనంలో కూర్చుని కూడా మీరు భోంచేయచ్చు, మరే ఆసనంలోనూ చేయకూడదు. ఆవు పాలు పితికేటప్పుడు ఎలా కూర్చుంటారో మీకు తెలుసు కదా, అంతే
అలాగే కూర్చుని భోంచేయాలి. పాలు పితికేటప్పుడు ఎలా కూర్చుంటారో ఆ స్థితిలో కూర్చుని భోంచేయాలి. అయితే ఇది మీకు వర్తించదు, ఎందుకంటే వారు తర్వాత ఒక సూత్రంలో చెబుతారు, ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు, శారీరక శ్రమ అధికంగా చేసేవారు అంటే రైతులు, కార్మికులు, వారు ఇలా గొంతుకు కూర్చుని భోంచేయడం చాలా మంచిది. వారలా భోంచేస్తారు కూడా, అంటే వారందరూ వాగ్భటుని అనుచరులే. అయితే మీలా శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారు ఈ సుఖాసనంలో కూర్చుని భోంచేయడమే మంచిది. మీరు ఈ రోజు నుంచి ఒక అబ్జర్వేషన్ను ప్రారంభించండి. మీలో ఎవరైతే పొట్ట ముందుకు వచ్చి ఇబ్బంది పడుతున్నారో వారందరూ ఈ ఆసనంలో కూర్చుని భోజనం చేయడం ప్రారంభించండి. 3 నెలల తర్వాత మీరే చూడండి, వారి పొట్ట ముందుకంటే లోనికి వెళ్లి ఉంటుంది గాని ముందుకు రాదు. ఇక ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటుంటే మాత్రం పొట్ట ముందుకి పోతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ డైనింగ్ కుర్చీ తయారైంది మీకోసం కాదు, ఆంగ్లేయుల కోసమే. ఆంగ్లేయుల కోసం ఈ టేబుల్ ఎందుకు తయారైందంటే అక్కడ చలి బాగా ఎక్కువగా ఉండడం వల్ల వారి జాయింట్స్ బిగుసుకుని ఉంటాయి. వారి జాయింట్స్ అన్నీ కూడా బిగుసుకుపోయి ఉంటాయి, గట్టిపడి ఉంటాయి. మన దగ్గర వేడిమి ఎక్కువగా ఉంది కాబట్టి మన జాయింట్స్ అన్ని ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మనం క్రింద కూర్చోవడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేనిలా కూర్చున్నట్లుగా ఏ ఆంగ్లేయుడూ కూర్చోలేడు, ఏ అమెరికన్ కూర్చోలేడు. ఎందుకంటే మోకాళ్లు బిగుసుకుపోయి ఉంటాయి, హిప్ జాయింట్స్ బిగుసుకుపోయి ఉంటాయి, కూర్చోవడం కష్టం. అందుకే వారు కూర్చోవడాన్ని సులభతరం చేసుకోవడానికి కుర్చీని కనుగొన్నారు. పూర్తిగా కూర్చోలేకపోతే కనీసం సగమైనా కూర్చుందామన్నట్లుగా. కాబట్టి ఆ కుర్చీ ఉన్నది మీకోసం కాదు, ఆంగ్లేయుల కోసం. అందుకే మీతో నా విన్నపమేమిటంటే డైనింగ్ టేబుల్పై భోజనం చేయకండి. ఇప్పుడు మీరంటారు, మరి మేం తీసేసుకున్నాం కదా. మీరు ఇటువంటివెన్నో పనికిమాలిన వస్తువులు తీసుకున్నారు. గత 60-70 సంవత్సరాలుగా భారతీయులందరికీ ఒక విచిత్రమైన జబ్బంటుకుంది. ప్రపంచంలోని చెత్తాచెదారమంతా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవడం. అవును, ఏ ఆలోచన లేకుండా, అవసరమా కాదా అని ఆలోచించకుండా పనికిమాలిన చెత్తనంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం. నేను వంటింట్లలోకి వెళ్లి చూస్తాను కదా, ఎన్నో టిన్లు, డబ్బాలు. అవి ఖాళీవే, అయినా అవతల పడేయరు. అలాగే భద్రంగా భద్రపరుచుకుంటూ ఉంటారు. అవి ఎప్పుడవసరమొస్తాయో తెలీదు, కాని ఆ డబ్బాల్ని అలా పేర్చుకుంటూనే ఉంటారు. వంటింట్లో ఎన్ని డబ్బాలుంటాయంటే వాటిలో సగమైనా నిజానికి ఉపయోగిస్తున్నారో లేదో చెప్పలేం. కాని వాటిని మాత్రం అలా పోషిస్తూనే ఉన్నారు. ఏమో ఎప్పుడవసరమొస్తుందో చెప్పలేం అంటుంటారు. చెత్తమీద ఇంత ప్రేమ ఎందుకో అర్థం కాదు. బయటపడేయవలసిన వస్తువులన్నిటినీ భద్రంగా ఇంట్లో దాచుకున్నారు. పడేయడం గురించి మాట్లాడితే, అరే ఎప్పుడవసరం వస్తుందో తెలీదు అంటారు. ఆ అవసరమొచ్చే సమయం 60 ఏళ్లైనా రాదు, 100 ఏళ్లైనా రాదు. నేను మీ డైనింగ్ టేబుల్ని కూడా అదే చెత్త పదార్థంగానే పరిగణిస్తాను. ఇప్పుడు మీరే లెక్క చూసుకోండి. మీరొక డైనింగ్ టేబుల్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇది 100 స్క్వేర్ ఫుట్లదై ఉండవచ్చు, లేదు 50 స్క్వేర్ ఫుట్లదై ఉండవచ్చు. అది మీ ఇంట్లో 50 స్క్వేర్ ఫుట్ల స్థలాన్ని ఆక్రమించుకుని కూర్చుంది. ఆ స్థలం విలువెంత? మద్రాసులో స్క్వేర్ ఫుట్ 3000 రూపాయలు. అటువంటిది 50 స్క్వేర్ ఫీట్ అది ఆక్రమించుకుని కూర్చుంది. అంటే దేనర్థం ఒకసారి లెక్కగట్టి చూడండి. 3000ను 50 రెట్లు చేసి దానితో మీరు రోజూ దానిపై ఖర్చు పెడుతున్న లెక్క తెలుస్తుంది. మొదట దానిని కొనడానికి డబ్బులు వ్యర్థం చేశారు, ఇప్పుడు దానిచేత అంత స్థలం ఆక్రమింపజేసి డబ్బులు వ్యర్థం చేస్తూనే ఉన్నారు. కనుక వీలైతే డైనింగ్ టేబుల్ని తీసేయండి, లేదు ఒక మూలకి పెట్టండి. విషయం అర్థమైంది కదా? ఇప్పుడు మీరడుగుతారు, రాజు భాయ్ ఏదో ఒక ప్రత్యామ్నాయాన్ని చూడండి. మేమందరం డైనింగ్ టేబుళ్లను తీసుకొచ్చి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తీసేయమంటే ఎలా అని మీరనేటట్లయితే మీరేం చేస్తారంటే కుర్చీ మీద ఇప్పుడు నేను కూర్చున్నట్లుగా కూర్చోండి. డైనింగ్ టేబుల్ కుర్చీ ఉంది కదా, మీకు దానిమీద మోహం ఉంది, ఆ మోహం పోదు. వాగ్భటులైతే దాన్ని తీసేయమంటారు, కానీ నేను మీకొక సజెషన్ ఇస్తున్నాను. నేనిప్పుడు ఎలా సుఖాసనంలో కూర్చున్నానో
అదేవిధంగా మీరు కుర్చీపై కూర్చొని భోంచేయండి. అది ఉత్తమమైన మార్గమైతే కాదు, ఒక మధ్య మార్గం. ఎందుకంటే డైనింగ్ టేబుల్ తీసివేయడం అంటే అంత తేలికైన పని కాదు. ఎందుకంటే మనసులో నుంచి అది పోదు. శరీరానికైతే దూరమవుతుంది, కానీ మనసుకది దూరం కాదు. ఎన్నో కష్టాలు పడి ఎన్నో రోజులు డబ్బు కూడబెట్టి తెచ్చిన వస్తువది. ఇప్పుడు దానిని తీసేయమంటే మనసొప్పదు కదా. అందుకే మీరు దానిని నిజంగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఆ కుర్చీపై ఇలా సుఖాసనమేసుకుని కూర్చుని అప్పుడు భోంచేయండి. ఒకవేళ డైనింగ్ టేబుల్ లేకపోతే చాలా మంచిది. నా విన్నపాన్ని మన్నించండి. దానిని తీసుకువచ్చే ఆలోచన మానుకోండి. వాటికి బదులుగా మీకు తెచ్చుకోవాలనుకుంటే చిన్న చిన్న పీటలు తెచ్చుకోండి. మీ వంటగదిలో వాటిపై పళ్ళాన్నుంచుకుని తినండి. ఇక ఆ తరువాత సూత్రం, ఇది చాలా ముఖ్యమైనది. వాగ్భటులంటారు, మీరు ఉదయం గాని మధ్యాహ్నం గాని భోజనం చేసినట్లయితే, నిజానికి వారు మధ్యాహ్నం భోజనం చేయమని చెప్పరు, మధ్యాహ్నానికి బదులుగా ఉదయమే భోజనం చేయమని చెబుతారు. కాని మీరు ఉదయమూ మధ్యాహ్నమూ భోజనం చేసినట్లయితే, భోజనం చేసిన తరువాత తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. భోజనము చేయడంతోటే విశ్రాంతి తీసుకోండి, విరామం తీసుకోండి. ఏ పనీ చేయకండి. ఉదయం పూట భోజనం 10 గంటలకు చేసినా, లేదు 11 గంటలకు చేసినా, 12 గంటలకు చేసినా, భోజనం చేయడంతోటే విశ్రాంతి తీసుకోవాలి. ఎంతసేపు? 20 నిమిషాలు. అది కూడా వారు చెబుతారు, భోజనానంతరం విశ్రాంతి తీసుకునేటప్పుడు మీ ఎడమచేయి క్రిందివైపుకు, కుడిచేయి పైవైపుకు ఉండే విధంగా ఒత్తిగిలి విశ్రమించాలి. దీనిని వామకుక్షి అవస్థలో విశ్రమించడం అంటారు. ఇప్పుడీ వామకుక్షి అంటే మీకు సులభంగా అర్థమయ్యేటట్లు చెబుతాను. విష్ణుమూర్తి ఆదిశేషునిపై విశ్రమించి ఉన్నప్పుడు చూశారా? సరిగ్గా అదే విధంగా పడుకోవాలి. విష్ణుమూర్తి ఆదిశేషునిపై పడుకున్నటువంటి స్థితిని వామకుక్షి అవస్థ అంటారు. భోజనం చేసిన తరువాత తప్పకుండా ఉదయము మరియు మధ్యాహ్నము ఈ స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్కు. ఎందుకు? మీకు తెలుసు, మన శరీరంలో 2 నాడులున్నాయి. నిజానికి 3 నాడులున్నాయి. ఒకటి సూర్యనాడి, మరొకటి చంద్రనాడి, ఇంకొకటి మధ్యనాడి. ఈ సూర్యనాడి భోజనాన్ని పచనం చేయడానికి సహకరిస్తుంది. చంద్రనాడి తక్కువగా సాగుతున్నప్పుడే సూర్యనాడి అధికంగా సాగుతుంది. ఉదయం గాని మధ్యాహ్నం గాని భోజనాన్ని పచనం చేయాలంటే సూర్యనాడి తీవ్రంగా ఉండాలి. మీరు లెఫ్ట్ సైడ్కి ఒత్తిగిలి పడుకుంటే సూర్యనాడి తీవ్రతరమవుతుంది. నిజానికి మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు భోజనం చెయ్యడంతోటే సూర్యనాడి దానంతటదే పనిచేయాలి. అలా పనిచేయకపోయినా మీరు ఎడమవైపుకు తిరిగి విశ్రమించండి. మరి మీరనవచ్చు, మరి నిద్రొచ్చేస్తుందే అని. వాగ్భటులంటారు, సరే ఓ చిన్న కునుకు తీయండి. ఆ నిద్రను ఆపవద్దు అని వారంటారు. వారొక సూత్రంలో వ్రాస్తారు, ఉదయం భోజనానంతరం గాని మధ్యాహ్నం భోజనానంతరం గాని మీ శరీరంలో ఒక అలసత్వం ఉంటే తప్పకుండా ఒక కునుకు తీయండి. 20 నిమిషాల కునుకు తీయండి. మహా అంటే 40 నిమిషాల వరకు తీయవచ్చు, అంతకుమించి కాదు. మీరు భోజనం తరువాత ఇలా 20 నుంచి 40 నిమిషాల వరకు విశ్రాంతి తీసుకుంటే తక్కిన సగం రోజంతా మీరు ఉత్సాహంగా పనిచేసే సామర్థ్యం మీకు లభిస్తుంది. కావాలంటే మీరు ఈరోజే చేసి చూడండి. నిజానికి నేనీ సూత్రాన్ని రేపు మరింత వివరించి చెబుతాను. వాగ్భటులు చెప్పిన మరొక సూత్రం రేపు మనకొస్తుంది. వారంటారు, శరీరంలో 4 వేగాలుంటాయి. వేగాలు వాటినెప్పుడూ ఆపకూడదు. వాటిలో ఒకటి నిద్ర. నిద్ర ఉంది కదా, ఇది ఒక వేగం. వారంటారు, మధ్యాహ్నం భోజనమైన తరువాత మీకు అలసత్వంగా ఉంటే ఆ నిద్రను మీరాపకండి. ఎందుకంటే భోజనం చేయడంతోటే జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది.
అగ్ని ప్రదీప్తం కావడానికి నిన్న మీకు చెప్పాను కదా, బ్లడ్ సర్క్యులేషన్ అవసరమవుతుంది. కనుక శరీరంలోని మిగతా భాగాలలోని రక్తమంతా భోజనం జీర్ణమయ్యే వరకు పొట్ట దగ్గర కేంద్రీకృతమవుతుంది. దానితో మిగతా భాగాలలో రక్తం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ప్రెషర్ పెరుగుతుంది. మొత్తం రక్తమంతా ఒకే దగ్గరికి వచ్చినప్పుడు మిగతా అవయవాలు ఇబ్బంది పడతాయా లేదా? అలా బ్రెయిన్కు ప్రెషర్ వస్తుంది. అందుకు బ్రెయిన్ రిలాక్స్ కావాలనుకుంటుంది. కనుక భోజనం చేసిన తరువాత అలసత్వం కలుగుతుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. మరి మీరు ఆ నిద్రను తీసుకోవచ్చు కదా, వదలడమెందుకు? ఎంతో విలువైనది, జనాలకు దొరకడం లేదు. మాత్రలు మింగుతూ ఉంటారు దానికోసం. అయినా రాదు. కోట్ల రూపాయలున్నవారికి నేను చూశాను, నిద్రే రాదు. అటువంటిది దానంతటది మీకు వస్తూ ఉంది అంటే మీరెంతో అదృష్టవంతులు. కనుక మధ్యాహ్నం ఒక చిన్న కునుకు తీయండి. నేను మీకు మరో చిన్న విషయం తెలియజేస్తున్నానేమిటంటే, వాగ్భటుల ఈ సూత్రం మీద ఈ మధ్య యూరోప్లోనూ అమెరికాలోనూ చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఈ మధ్య ఆస్ట్రేలియాలోనూ బ్రెజిల్లోనూ ఇంకా మెక్సికోలోనూ ఎన్నో కంపెనీల వారు లంచ్ తర్వాత తమ ఉద్యోగులకు బ్రేక్ ఇవ్వడం మొదలుపెట్టారు. బ్రెజిల్లోనూ మెక్సికోలోనూ ఆస్ట్రేలియాలోనూ 2008లో చట్టాన్ని ఆమోదించనున్నారు. ప్రతి ఉద్యోగి భోజనం తరువాత కునుకు తీసుకోవడానికి అనువుగా కంపల్సరీగా బ్రేక్ ఇవ్వాలి. ఇలా వారు చట్టాన్ని తయారు చేస్తున్నారు. దానితో కంపెనీలన్నిటికీ ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది. మీ ఆఫీస్ను ఏ విధంగా డిజైన్ చేయాలంటే అక్కడి ప్రతి ఉద్యోగి భోజనం చేసిన తరువాత కునుకు తీయడానికి అనువుగా ఉండేటట్లుగా చేయాలి. ఈ నియమాన్ని అనుసరిస్తూ ఉన్న కంపెనీలతో నేను ఈమెయిల్లో కాంటాక్ట్ చేశాను. బాబూ, మీకు ఈ విషయం ఎలా తెలిసింది? దీనినెప్పుడో వాగ్భటాచార్యుల వారు 3,500 సంవత్సరాల క్రితమే చెప్పారే. అంటే వారన్నారు, మీ దగ్గర 3,500 ఏళ్ల క్రితం ఉంది, కానీ మా దగ్గరికి మాత్రం ఇప్పుడే చేరింది. మేము ఈ విషయంలో ఎంతో రీసెర్చ్ చేసి చూశాము. వాటి ఫలితంగా వారికి తెలిసినదేమిటంటే, ఏ ఉద్యోగులకు భోజనం చేసిన తరువాత కునుకు తీయడానికి అవకాశమిస్తున్నారో వారి పనిచేసే ఎఫిషియన్సీ 3 రెట్లు పెరిగింది. ఎఫిషియన్సీ పెరిగింది. దానితో వారంటున్నారు, ముందు కంటే ఎక్కువగా పనిచేస్తున్నారు. జీతం అంతే, కేవలం కునుకు తీసుకోవడానికి అవకాశమివ్వడం జరిగిందంతే. దానితో వారి పనితనమే పెరిగింది. కనుక మీరు కూడా ఇలా చేసి చూడవచ్చు. తల్లులు సోదరీమణులకు ముఖ్యంగా ఈ విషయాన్ని నివేదిస్తున్నాను. ఎందుకంటే మీకు ఇంట్లో పని తక్కువగా ఉండదు. ఏదైనా ఫ్యాక్టరీని నడపడం తేలికే గాని ఇంటిని నడపడం మాత్రం చాలా కష్టం. ఇంట్లో కూడా అన్నిటికంటే కష్టమైన పని పిల్లల పెంపకం. నా ఉద్దేశ్యంలో ప్రపంచంలో దీనిని మించిన పని మరొకటి లేదు. కాబట్టి మీకు ఎంతో పని ఉంది. అందుకే మీరు భోజనం చేసిన తరువాత ఒక చిన్న కునుకు తీయడం అలవాటు చేసుకోండి. పనులన్నీ పక్కన పెట్టి కేవలం కునుకు తీయండి. నేను మీకిలా ఎందుకు చెబుతున్నానంటే, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కంటే ముఖ్యమైన పని ఈ ప్రపంచంలో మరొకటి లేదు కనుక. మీ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇకపై కూడా ఇల్లు సక్రమంగా కొనసాగుతుంది. కనుక నిస్సంకోచముగా, ఎటువంటి గౌరవాలకు పోకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా, అత్తగారున్నారని సిగ్గుపడటమో మామగారున్నారని సిగ్గుపడటమో చేయకుండా, భర్త ఉన్నారనో పిల్లలున్నారనో సంకోచించకుండా, మీరు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత తప్పకుండా కునుకు తీయండి. 20 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు మీ జీవితం సుఖమయమవుతుంది. మీరు జీవితాంతం ఆనందంగా ఉంటారు. ఇందులో సిగ్గుపడవలసిన విషయమేమీ లేదు. ఇది శరీరం యొక్క అవసరం. ఇప్పుడు ఆకలి వేస్తే అన్నం తింటాం, ఇందులో సిగ్గుపడేదేముంది? అలాగే భోజనం చేయడంతోటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్రెయిన్ ఎక్కువ ప్రెషర్ను తట్టుకోలేదు. కనుక నిద్రపోవడమే శరీరానికి మంచిది. కాబట్టి మీరు కునుకు తీయండి. పురుషులకు నేను నివేదించేదిదే. మీరనవచ్చు, మాకు దుకాణంలో వ్యవస్థ లేదు అని. ఏర్పాటు చేసుకోండి. ముందో వెనకో విరగ్గొట్టో పగలగొట్టో
మీ కాళ్ళు చాపుకోవడానికి అనువుగా ఏర్పాటు చేసుకోండి. మేము బ్యాంకులో పనిచేస్తున్నాము, బీమా కంపెనీలో పనిచేస్తున్నాము అనేటట్లయితే యూరోప్లోనూ అమెరికాలోనూ ఏ బ్యాంకులు ఏ బీమా కంపెనీలలో ఈ నియమాన్ని ఏర్పాటు చేశారో వాటి లిస్ట్ మీకు పంపుతాను. కనుక మీరు దానిని చూపించి మీ బ్యాంకులో కూడా ఆ మార్పు చేయడానికి ప్రయత్నించండి. అమెరికాలోనూ, కెనడాలోనూ, బ్రిటన్లోనూ, ఆస్ట్రేలియాలోనూ, న్యూజిలాండ్లోనూ చట్టాలు చేయగలిగితే భారతదేశంలో ఎందుకు చేయలేరు? వాగ్భటులు భారతీయులే కదా. కాబట్టి మీ బ్యాంకులు, బీమా కంపెనీలలో కూడా ప్రయత్నించండి. మీకు తెలుసా, ఈ బీపీఓ సెక్టార్ ఉంది కదా, దానిలో ఈ మార్పు జరిగింది. గురుగాంలో మొదలయింది. వారు మొదలుపెట్టారు. మధ్యాహ్నం భోజనం తరువాత కునుకు తీయడానికి అవకాశమివ్వడం ప్రారంభించారు. ఇలా బీపీఓ సెక్టర్లోనూ, ఐటీ సెక్టర్లోనూ మొదలయ్యింది అంటే క్రమక్రమంగా మీకు కూడా అది వస్తుంది. ఇప్పుడు మీకో విరుద్ధమైన విషయం చెబుతున్నాను. నేను గుజరాత్కి వెళుతూ ఉంటాను, రాజస్థాన్కి వెళుతూ ఉంటాను. జైపూర్ లాంటి పట్టణంలో, రాజ్కోట్ వంటి పట్టణంలో మధ్యాహ్నం పూట బజార్ అంతా మూసివేయబడి ఉంటుంది. రాజ్కోట్లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ప్రతిరోజు. కానీ మధ్యాహ్నం పూట మాత్రం ఎంత కోటీశ్వరుడైనా కూడా మీకు దుకాణంలో దొరకడు. ఎక్కడున్నారండి అంటే భోంచేసి కునుకు తీస్తున్నారు అంటారు. ఎంతో సుఖంగా జీవిస్తున్నారు వారు, ఎంతో సుఖమయ జీవితాన్ని గడుపుతున్నారు వారు. కాఠియావాడ్లో నేను చూశాను. పోర్బందర్ ఏమిటి, రాజ్కోట్ ఏమిటి, జామ్నగర్ ఏమిటి, జునాగఢ్ ఏమిటి, అమ్రేలీ ఏమిటి, మధ్యాహ్నం పూట దుకాణం తెరిచే ఉండదు. ఆఖరికి నేను ఎటువంటి వాళ్లను చూశానంటే, వినియోగదారుడొచ్చి ఉంటాడు కోట్ల రూపాయలు చేతపట్టుకుని. సేటుగారంటారు, మీరు సాయంత్రం రండి 4 గంటల తర్వాత. అయ్యా సేటుగారు, నా దగ్గర డబ్బులు నిండి ఉన్న సంచులున్నాయి అంటే సాయంత్రం తీసుకురండి అంటారు. నాకిప్పుడంత ఖాళీ లేదు, నేను పడుకోవాలి అంటారు. ఎంతో సుఖమయంగా జీవిస్తున్నారు వారు. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కొందరు తిడుతూ ఉంటారు, ఏమిటి పనికిమాలిన వాళ్లు మధ్యాహ్నం పడుకుంటారు అని. పడుకోవలసిందే. మీరు పూనాకు వెళ్లి చూడండి. పేష్వా కాలం నుంచి పూనా నగరవాసులు మధ్యాహ్నం భోంచేసిన తరువాత తప్పకుండా కునుకుతీస్తారు. పేష్వా ఈ వాగ్భటుని సూత్రాన్ని ఎంతో ప్రచారం చేశాడు. ఇలా అక్కడ కూడా ఉంది, పూనాలో కూడా ఉంది. భారతదేశంలో పాత పట్టణాలన్నిటిలో కూడా ఇలా భోజనం తరువాత విశ్రాంతి తీసుకోవడం ఆనవాయితీగానే ఉంటుంది. కర్ణాటకలో కూడా ఉందా? తమిళనాడు గురించైతే నాకు ఎక్కువగా తెలియదు, ఎందుకంటే నేను ఎక్కువగా ఈ వైపు తిరగలేదు. కాబట్టి మీరీ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నియమాన్ని పాటించండి. ఇది ప్రకృతికి అనుకూలం, శరీరానికి అనుకూలం. కాబట్టి ఇందులో సిగ్గుపడవలసినదేమీ లేదు, జంకవలసినదేమీ లేదు. సరే, ఇప్పుడు దీనికి విరుద్ధమైన సూత్రం తరువాతది. వారంటారు, ఉదయమో మధ్యాహ్నమో మీరు భోజనం చేసిన తరువాత విశ్రాంతి తీసుకుంటే, రాత్రి భోజనం తరువాత అంటే సాయంత్రం భోజనం తరువాత, రాత్రి భోజనము అన్నప్పుడల్లా సాయంత్రం భోజనం అన్నట్లుగా గుర్తుంచుకోవాలి. సాయంత్రం భోజనం తరువాత ఎప్పుడూ నిద్రపోకూడదు. ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఉదయం పూట భోజనం చేస్తే తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. సాయంత్రం పూట భోజనం చేస్తే తరువాత 2 గంటల వరకు విశ్రాంతి తీసుకోకూడదు. 2 గంటలు అంటే 6 గంటలకు భోజనం చేస్తే తిరిగి 8 గంటలకే వెళ్ళండి నిద్రించడానికి, అంతకు ముందు కాదు. 5 గంటలకే భోజనం చేసినట్లయితే 7 గంటల వరకు, అంటే 2 గంటల వరకు విశ్రాంతి తీసుకోనేకూడదు. ఎందుకు? పగటిపూట క్రమానికి సాయంత్రం పూట క్రమం పూర్తిగా విరుద్ధం. ఉదయం పూట సూర్యకాంతి ఉంటుంది, గాలి యొక్క స్పర్శ కూడా తీవ్రంగా ఉంటుంది. సాయంత్రం పూట సూర్యప్రకాశం ఉండదు. దానితో శరీరం యొక్క బయోకెమిస్ట్రీ పూర్తిగా మారిపోతుంది ఉదయానికి సాయంత్రానికి. ఉదయం పూట హార్మోన్స్ వేరు, సాయంత్రం పూట హార్మోన్స్ వేరు. ఇలా సాయంత్రం పూట వారు అబ్జర్వ్ చేసి చెప్పేదేమిటంటే, సాయంత్రం భోజనం చేసిన తరువాత వెంటనే నిద్రించకూడదు. ఒకవేళ నిద్రపోతే హార్ట్అటాక్, డయాబెటీస్ ఇటువంటి వ్యాధులెన్నో వచ్చే అవకాశం ఉంది. కనుక సాయంత్రం భోంచేసిన తరువాత విశ్రాంతి తీసుకోకూడదు. పగటిపూట భోంచేసిన తరువాత మాత్రం విశ్రాంతి తీసుకోవాలి. ఆ తరువాత 3వ సూత్రం వారు చెబుతారు. దానిలో బహుశా ఈ రెండింటినీ మేళవించారు. వారెప్పుడూ ఎక్స్ట్రీంకు వెళ్లలేదు వాగ్భటులు.
మధ్యలోనే ఉండేవారు, మధ్య మార్గంలో. వారంటారు, ఉదయం పూటగాని సాయంత్రం పూటగాని మీరు ఈ నియమాన్ని పాటించలేకపోతే ఏదైనా కారణం చేత, మీరీ నియమాన్ని పాటిస్తే చాలా మంచిది. ఒకవేళ మీరీ నియమాలని పాటించలేకపోతే 10 నిమిషాల పాటు వజ్రాసనంలో తప్పకుండా కూర్చోవాలి. ఉదయము సాయంత్రము 2 పూటల. పగటిపూట మీరీ నియమాన్ని పాటించలేకపోతే, అంటే భోంచేసిన తరువాత మీరు విశ్రాంతి తీసుకోలేకపోతే, అలాగే సాయంత్రం పూట కూడా భోంచేసిన తరువాత 2 గంటల వరకు నిద్రించకూడదు అన్న నియమాన్ని కూడా మీరు పాటించలేకపోతే, ఏదైనా కారణం వల్ల, కారణమేదైనా, వారంటారు వజ్రాసనంలో తప్పకుండా 10 నిమిషాల పాటు కూర్చోవాలి. వజ్రాసనం అంటే మీ అందరికీ తెలుసు కదా, ఈ కాళ్లను ఇలా వెనుకకు మడిచి, అంతే 10 నిమిషాల పాటు. పగటిపూట సాయంత్రం పూట కూడా. ఇంకా ప్రాణాయామము యోగముల విషయంలో పతంజలి మహర్షి చెప్పారు, భోజనం చేసిన తరువాత వేయవలసిన ఏకైక ఆసనం ఇదే, మరి ఏ ఇతర ఆసనాన్ని మీరు వేయకూడదు. అలాగే పతంజలి మహర్షి అంటారు, పతంజలి మహర్షి వాగ్భటులకు తరువాతి కాలంలో వచ్చినవారు. వారంటారు, వజ్రాసనంలో కూర్చున్న వ్యక్తి యొక్క శరీరం వజ్రతుల్యంగా మారుతుంది, అంటే దృఢంగా తయారవుతుంది, ఎంతో దృఢంగా, శక్తిమంతంగా. నేను భారతదేశంలో ఎంతోమందిని చూశాను. గాంధీజీనైతే నేను నా కళ్లతో చూడలేదు, కాని శోభాకాంతిజీ చూశారు. గాంధీజీ గంటల తరబడి వజ్రాసనంలో కూర్చునేవారు, గంటల తరబడి. మరి ఆయన్ని చూస్తే పూర్తిగా బక్కచిక్కిన శరీరం, ఆంగ్లేయుల లాఠీ దెబ్బలు తినడానికి ఎప్పుడూ సన్నద్ధం. అది గాంధీజీకి వజ్రాసనం వల్ల లభించిన సామర్థ్యమే. గాంధీజీ మరే ఇతర ఆసనాన్ని వేసేవారు కాదు, ప్రాణాయామం కూడా చేసేవారు కాదు. ఉదయం పూట వ్యాహ్యాళికి మాత్రం వెళ్లేవారు, కాని ఎప్పుడు అవకాశం దొరికినా ఈ వజ్రాసనంలో కూర్చునేవారు, ఎప్పుడు అవకాశం దొరికినా. అలా గంటల తరబడి. ఎంతోమంది ఆయన 3 గంటల పాటు వజ్రాసనంలో అలాగే అటు ఇటు కదలకుండా కూర్చుని లేఖలు వ్రాస్తూనే ఉండడం చూశారు. పుస్తకాలు చదవడం చేస్తూ ఉండేవారు. కనుక 10 నిమిషాలైతే కనీసం మీరు కూర్చోవాలి. ఎంత ఎక్కువసేపు వీలైతే అంత ఎక్కువసేపు మీరు కూర్చుంటే మంచిది. అలా చేస్తే శరీరంలో ఎన్నో క్రియలు పూర్తిగా పటిష్టంగా కొనసాగుతూ ఉంటాయి. ఇలా 3 సూత్రాలయ్యాయి. ఇప్పుడు 4వ సూత్రం చెబుతున్నాను. వాగ్భటులంటారు, మీరు భోజనం చేసే సమయంలో మీ మనస్సు చిత్తము పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. చిత్తము మనస్సు 2 స్థితులుంటాయి, చిత్తమొకటి మనస్సొకటి. మోడర్న్ సైన్స్లో చిత్తము మనస్సు అని 2 లేవు. వారు బ్రెయిన్ అంటారు, మైండ్ అంటారు. మైండ్ వేరు, మనస్సు వేరు. బ్రెయిన్ వేరు, చిత్తం వేరు. వారంటారు, చిత్తము మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మరి మనస్సు చిత్తము ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలి? బహుశా అందుకేనేమో మన దేశంలో భోజనం చేయడానికి ముందు భజన చేసే పరంపర ప్రచారంలో ఉంది. లేదు, భగవంతుణ్ణి ప్రార్థించాలి భోజనం చేయడానికి ముందు. మీరు భోజనం చేయడానికి ముందు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏమైనా శ్లోకాన్ని చెబుతూ ఉంటే మీ మనస్సు చిత్తము ప్రశాంతంగా ఉంటాయి. కనుక భోజనం చేయడానికి ముందు మనస్సును చిత్తాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏదైనా భజన ద్వారా గాని, ఏదైనా భగవంతుని ప్రార్థన ద్వారా గాని, ఏదైనా మంత్రం ద్వారా గాని, శ్లోకం ద్వారా గాని మీకు ఎలా వీలైతే అలా చేయండి. మరొక సూత్రం ఎంతో ప్రధానమైనది. నిజానికి దీని గురించి ఎల్లుండి చెప్పాలి, అయితే ఈరోజే ఎందుకు చెబుతున్నానంటే అది దీనికే సంబంధించినది గనుక. వాగ్భటులొకచోట వ్రాస్తారు, మీరు విశ్రాంతి ఎప్పుడు తీసుకున్నా, పగలైనా సాయంత్రమైనా, ఎప్పుడూ దిక్కులను దృష్టిలో ఉంచుకుని పడుకోవాలి. ఇప్పుడిక్కడ వాస్తుశాస్త్రం జొరబడింది. వాస్తుశాస్త్రం కూడా విజ్ఞానమే. వారంటారు, ఈ వాస్తుశాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకుని పడుకోవాలి. ఏ విధంగా? మీరు పడుకున్నప్పుడల్లా మీ తల సూర్యుని వైపు ఉండేటట్లు పడుకోవాలి. అంటే తూర్పుకు తలపెట్టి పడుకోవాలి. కాళ్ళు పశ్చిమానికి ఉంటాయి. అలాగే వారంటారు, ఒకవేళ మీరేదైనా కారణం చేత తూర్పు వైపు తల పెట్టలేని పరిస్థితి వస్తే దక్షిణం వైపు తలను పెట్టి పడుకోవాలి. సౌత్.
కాబట్టి ఈస్ట్ గాని లేదు సౌత్ కాని. పడుకున్నప్పుడల్లా తల ఎప్పుడూ తూర్పు వైపే ఉండాలి. కాళ్ళు ఎప్పుడూ పశ్చిమానికి ఉండాలి. ఏమైనా తప్పనిసరి పరిస్థితి వస్తే రెండవ స్థానం దక్షిణం. దక్షిణం వైపు తల ఉండాలి, ఉత్తరం వైపు కాళ్ళుండాలి. తరువాతి సూత్రంలో వాగ్భటులంటారు ఉత్తరం వైపుకు తల పెట్టి ఎప్పుడూ పడుకోకూడదు. ఉత్తరం నార్త్. ఆ తరువాతి సూత్రంలో వారు వ్రాస్తారు ఉత్తర దిశ మృత్యువు యొక్క దిశ. పడుకోవడం విషయంలో మాత్రం ఉత్తర దిశ మిగతా అన్ని పనుల విషయంలోనూ మంచిదే. చదువుకోవాలన్నా, వ్రాయాలన్నా, ఏదైనా అభ్యసించాలన్నా ఉత్తరం దిశగా తిరిగి చేయాలి. కాని పడుకోవడానికి మాత్రం ఉత్తర దిశ పూర్తిగా నిషిద్ధం. వాగ్భటులిలా వ్రాసినది చదివిన తరువాత నేను ఎన్నో చోట్ల పరిశీలించాను. నేను ఎన్నో పల్లెటూళ్లకు వెళ్లి చూశాను. పల్లెటూళ్లలో నేను కొన్ని అంత్యక్రియలకు వెళ్లి గమనించాను. నేను చూసినదేమిటంటే అక్కడ అంత్యక్రియలను నిర్వహించే పంతులుగారు మొట్టమొదటగా చెప్పే విషయం చనిపోయిన వ్యక్తి తలను ఉత్తర దిశగా ఉంచి పడుకోబెట్టండి. అదే మొదటి మంత్రం. మొట్టమొదటి మంత్రంలోనే ఆ విషయాన్ని చెబుతారు. చనిపోయిన వ్యక్తి తల ఉత్తరం వైపుకు ఉంచి పడుకోబెట్టమని. మన దేశంలో ఆర్య సమాజ స్థాపకులైన దయానంద సరస్వతి గారు, వారు సంస్కారాలుంటాయి కదా, మన దేశంలో సంస్కారాలుంటాయి. జన్మ సంస్కారము, గర్భాధాన సంస్కారము, అంత్యేష్టి సంస్కారము, ఇలా అంతిమ క్రియలు కూడా ఒక సంస్కార ప్రక్రియే. వారు ఒక పుస్తకం రాశారు, సంస్కార విధి. అందులో మొదటి సూత్రం మృత్యువుకు సంబంధించినది ఉంటుంది. దానిలో మొట్టమొదటగా వారు చెప్పేది మృతుని శరీరాన్ని ఉత్తర దిశగా తలను ఉంచి పడుకోబెట్టాలి. ఆ తరువాత విధి ప్రారంభించాలి. ఇప్పుడు ఇది వాగ్భటులు చెప్పినది, దయానందులు చెప్పినది. ఇప్పుడు నేను దీనికి విజ్ఞాన శాస్త్రాన్ని జోడించి చెబుతున్నాను. ఎందుకు? ఈరోజు మన ఈ మస్తిష్కం ఈ ఎందుకు అన్నది తెలియకుండా అంగీకరించదు. ఎందుకలా చేయాలి? దానికి కారణం ఎంతో సూటిగా చెప్పబడింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంటుంది, మీ శరీరము ఇంకా మీ భూమి, ఈ రెండింటికీ మధ్యలో ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది. భూమికి శరీరానికి మధ్య. దాన్ని మనం గురుత్వాకర్షణ శక్తి అంటాం, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడిది ఎలా పనిచేస్తుంది? మీకు తెలుసు కదా, భూమి యొక్క ఉత్తర ధ్రువము, భూమి యొక్క దక్షిణ ధ్రువము, ఇవి రెండూ తీవ్రమైన గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. భూమి యొక్క ఉత్తర దిశ, భూమి యొక్క దక్షిణ దిశ గురుత్వాకర్షణ విషయంలో ఒక అయస్కాంతంలా పనిచేస్తాయి. మీ శరీరముంది కదా, మీ ఈ శరీరానికి ఇది ఉత్తరం. మీ శరీరానికి శిరస్సు ఉత్తరం, పాదములు దక్షిణం. మీ యొక్క ఉత్తర దిశ, భూమి యొక్క ఉత్తర దిశ. మీరు ఉత్తర దిక్కుకు తలపెట్టి పడుకున్నప్పుడు వాగ్భటాచార్యులు అలా పడుకోవద్దు అంటారు. కాని మీరు ఒకవేళ ఉత్తర దిక్కుకు తలపెట్టి పడుకుంటే మీ యొక్క ఉత్తర దిశ ఇంకా ఈ భూమి యొక్క ఉత్తర దిశ రెండూ సమాంతరమవ్వడంతో ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ పనిచేస్తుంది. విజ్ఞాన శాస్త్రం ఇలా చెబుతుంది, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అంటే వికర్షణ శక్తి. ఇప్పుడు ఇది ఉత్తర దిక్కనుకోండి, మీరు ఇటువైపు తలపెట్టి పడుకున్నారు. అలా పడుకోవడం వల్ల ఉత్తర దిక్కు నుంచి మీ శరీరంపై ఒక వికర్షణ శక్తి పనిచేస్తుంది. అంటే ఆ వికర్షణ శక్తి మీ శరీరంలో నెట్టుతున్నట్లుగా ఒక పనిచేస్తుంది. దాని ప్రభావం వల్ల మీ శరీరంలో ఒక సంకోచక్రియ జరుగుతుంది, కాంట్రాక్షన్. శరీరంలో ఇలా కుంచుకుపోయే క్రియ జరిగితే బ్లడ్ ప్రెషర్ పూర్తిగా అదుపు తప్పుతుంది. ఎందుకంటే బ్లడ్ మీద ప్రెషర్ పడుతుంది. శరీరం మీద ప్రెషర్ పడింది కదా, శరీరమంతా రక్తముంది, ఆ రక్తం మీద కూడా ప్రెషర్ పడుతుంది. రక్తంపై ప్రెషర్ ఉంటే నిద్ర రానే రాదు. మనస్సంతా అల్లకల్లోలంగా ఉంటుంది. గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. కనుక భూమి యొక్క ఉత్తర దిశ నార్త్ పోల్ అయి ఉంటుంది. ఈ శిరస్సు
మన శరీరానికి ఉత్తర దిశ అయి ఉంటుంది. ఇవి రెండూ ఒకే వైపుకు ఉంటే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఈ శరీరం మీద పనిచేస్తుంది. దానితో శరీరంలో సంకోచక్రియ జరుగుతుంది. ఇక నిద్ర పట్టనే పట్టదు. ఇప్పుడు దీన్నే వ్యతిరేకంగా ఆలోచించి చూడండి. మీ శిరస్సును దక్షిణం వైపుకు పెట్టి చూడండి. అంటే మీ శరీరం యొక్క నార్త్ భూమి యొక్క సౌత్కి ఉంటుంది. మీ యొక్క ఉత్తరము ఇంకా భూమి యొక్క దక్షిణము ఇవి రెండూ ఒకే వైపు ఉంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ఆ ధ్రువం మీ శరీరంపై లాగే క్రియను చేస్తుంది. ఈ రకమైన లాగడమనే క్రియ జరిగినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఇది దక్షిణ దిక్కనుకోండి, మీరటువైపు తలపెట్టి పడుకున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని లాగుతున్నారనుకోండి, అలా లాగడం వల్ల మీ శరీరం కొద్దిగా సాగుతుంది. ఇలా రబ్బర్ని లాగుతాం కదా, ఎలాస్టిసిటీ, అదేవిధంగా శరీరం కొద్దిగా విస్తరిస్తుంది. శరీరంలో ఎప్పుడైతే ఈ విస్తరించే క్రియ జరిగిందో అప్పుడు రిలాక్సేషన్ కలుగుతుంది. మీరు ఒళ్ళు విరుచుకుంటూ ఉంటారు కదా, పూర్తిగా ఒంటిని సాగదీస్తారు. అప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఎంతో రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే శరీరాన్ని మీరు కొద్దిగా లాగడం వల్ల శరీరం కొద్దిగా సాగుతుంది. దానితో మీరెంతో రిలాక్సేషన్ ఫీల్ అవుతారు. అందుకే వాగ్భటులన్నారు, దక్షిణం వైపు మీరు శిరస్సును పెట్టి పడుకుంటే మీ శరీరంపై ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. అదే ఉత్తరం దిశగా మీరు శిరస్సు పెట్టి పడుకుంటే మీ శరీరంపై ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ పనిచేస్తుంది. ఈ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ మీ శరీరాన్ని నొక్కినట్లు చేస్తుంది. అదే మీరు దక్షిణ దిశగా తలను పెట్టి పడుకుంటే అది మీ శరీరాన్ని లాగినట్లు చేస్తుంది. ఇలా లాగడమనే క్రియ నొక్కడమనే క్రియకు పూర్తిగా విరుద్ధమైనది. నొక్కడం శరీరాన్ని సంకోచానికి గురిచేస్తే లాగడం శరీరాన్ని వ్యాకోచానికి గురిచేస్తుంది. వ్యాకోచం వల్ల మీరు ప్రశాంతంగా నిద్రించగలుగుతారు, కాని సంకోచం వల్ల మీరు నిద్రపోలేరు. అందుకే వారెంతో అద్భుతమైన విశ్లేషణనిచ్చారు. నా విశ్వాసం ప్రకారం ఈ విశ్లేషణ జీవితంలో అన్ని రకాలైన మానసిక రోగాలను తొలగించగలిగేది. ఎందుకంటే మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు అంటే ఇక మీరు ఎన్నో రోగాల నుంచి బయటపడ్డట్లే. చక్కటి భోజనము, ప్రశాంతమైన నిద్ర, ఇంకేం కావాలి? మీరు ప్రశాంతంగా నిద్రపోగలిగి మీ బ్రెయిన్పై ఎప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ యొక్క ప్రభావం పడాలంటే దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవడం మంచిది, లేదంటే తూర్పు వైపు తలపెట్టి పడుకోవడం మంచిది. ఇప్పుడు ఈ తూర్పులో ఉన్న విశేషమేమిటి? తూర్పును గురించి భూమిపై రీసెర్చ్ చేసేవారందరూ చెప్పేదేమిటంటే తూర్పు న్యూట్రల్. ఈ తూర్పు దిక్కుంది కదా, ఇది న్యూట్రల్. కాబట్టి అక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షను అధికంగా లేదు, ఫోర్స్ ఆఫ్ రిపల్షను అధికంగా లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఒకదానినొకటి న్యూట్రలైజ్ చేసుకుంటాయి. కనుక తూర్పు వైపు తలపెట్టి పడుకుంటే మీరు న్యూట్రల్గా ఉంటారు. దానితో మీకు తేలికగా నిద్రపడుతుంది, హాయిగా నిద్రపడుతుంది. మరి పశ్చిమం విషయం? పశ్చిమం విషయంలో ఇంకా రీసెర్చ్ జరగవలసి ఉంది. వాగ్భటులు మాత్రం ఆ విషయంలో మౌనం వహించారు. ఏ విధమైన విశ్లేషణను వారు పశ్చిమ దిశ గురించి చెప్పలేదు. ఇక ప్రస్తుతం రీసెర్చ్లైతే జరుగుతున్నాయి. వాటి ఫలితమేమైనా తేలితే నేను ఆ విషయాన్ని మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాను. పశ్చిమ దిక్కుపై నిదురించే విషయంలో నిజానికి పశ్చిమ దిక్కుపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. వాస్తుశాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేశారు, పశ్చిమంలో ఏముండాలి ఏముండకూడదు అని. అయితే పడుకోవడం విషయంలో మాత్రం, స్లీప్కి సంబంధించి మాత్రం పశ్చిమ దిశపై చాలా తక్కువ ప్రయోగాలు జరిగాయి. తూర్పు దిక్కుపై జరిగాయి, దక్షిణ దిశపై ఇంకా ఎక్కువ జరిగాయి. ఉత్తర దిక్కుపైన అయితే అన్నిటికంటే ఎక్కువగా ప్రయోగాలు జరిగాయి. కాబట్టి ఈ 3 దిక్కులను దృష్టిలో ఉంచుకుని పడుకోవాలి. తూర్పువైపు తలపెట్టి పడుకుంటే మరీ మంచిది, లేదంటే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవచ్చు. ఇక దీని తరువాత సూత్రం ఇంకా గమ్మత్తుగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాగ్భటులు ఎవరు తూర్పువైపు తలపెట్టి పడుకోవాలో, ఎవరు దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలో చెబుతారు. వారొక కేటగిరీ తయారు చేశారు. వారంటారు, సాధువులు, సన్యాసులు,
బ్రహ్మచర్యాన్ని పాటించేవారు, గృహస్థులు కానివారు, లౌకికమైన మోహమాయలకు దూరంగా ఉండేవారు, వీరందరూ తూర్పువైపే తల ఉంచి పడుకోవాలి ఎల్లప్పుడూ. ఇక ప్రపంచాన్ని నడిపేవారు, ఇంటిని నడిపేవారు, భార్యతో సహా పడుకునేవారు, పిల్లలతో సహా పడుకునేవారు, వీరందరూ దక్షిణం వైపునే తలపెట్టుకుని పడుకోవాలి. ఇప్పుడిక్కడ పూర్తిగా క్లియర్ అయిపోయింది. ఈ విషయంలో ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండకూడదు. మీరందరూ గృహస్థ జీవనం గడిపేవారు, లోకాన్ని నడిపేవారు, ఇంటిని నడిపేవారు. కాబట్టి మీరు మాత్రం ఈరోజే మీ బెడ్ యొక్క పొజిషన్ని సరిచేసుకోండి. అందరూ దక్షిణం వైపునే తలను పెట్టుకుని పడుకోవాలి. మరి నా వంటివారు, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగా ఉండేవారు వగైరా వగైరా, వీరు తూర్పు దిక్కునే తలపెట్టుకుని పడుకోవాలి. సాధువుగారు, సాధ్విగారు ఎవరైనా తమ జీవితంలో నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని పాటించాలనుకునేవారందరూ, సాధువులు, మహాత్ములు, సంతులు, వీరందరూ తూర్పు వైపునే తలపెట్టుకుని పడుకోవాలి. ఇక మీ వంటి గృహస్థులు, లౌకిక వ్యవహారాలను నడిపేవారు దక్షిణ దిక్కునే తలపెట్టుకుని పడుకోవాలి. ఇక ఈ విషయంలో ఏ విధమైన కన్ఫ్యూజన్ లేదు. మీరు మీ విషయం గుర్తుంచుకోండి, నేను నా విషయం గుర్తుంచుకుంటాను. సరే, ఈ రోజుకి సూత్రాలివే. ఇక మీరు ప్రశ్నలు అడగవచ్చు. నోట్ క్వశ్చన్. సౌత్ డైరెక్షన్లో శరీరం లాగబడుతుంది అన్నారు కదా మీరు. నోట్ ఆన్సర్. శిరస్సు దక్షిణ దిక్కులో ఉన్నప్పుడు. నోట్ క్వశ్చన్. అవునండి. అయితే మరి హైట్ తక్కువగా ఉన్న పిల్లలను సౌత్ డైరెక్షన్లో తల ఉంచి పడుకోబెడితే? నోట్ ఆన్సర్. తప్పకుండా పడుకోబెట్టండి. ఎత్తు తక్కువగా ఉంది అని మీకనిపిస్తున్న పిల్లలను దక్షిణ దిక్కున తల ఉంచి పడుకోమనండి. 3-4 ఏళ్లలో తేడా మీకే తెలుస్తుంది. పొడుగు పెరగడం మీరే గమనిస్తారు. రాజీవ్ భాయ్, నిన్న మీరు చెప్పారు ఉదయం నిద్రలేవడంతోటే నీళ్లు త్రాగమని. కానీ జైన ధర్మంలో సూర్యోదయమైన 48 నిమిషాల తరువాతే త్రాగమని ఉంది. మరి ఈ విషయంలో ఏం చేయమంటారు? నిజమే. జైన ధర్మంలో ఏదైతే సూర్యోదయమైన 48 నిమిషాల తరువాత అని చెప్పబడిందో ఆ నియమం చాలా సరియైనది, ఖచ్చితమైనది. అయితే ఆ నియమమేమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ నియమం ఎటువంటిదంటే, ఈ నీరు ఉంది కదా, ఈ నీటిలో ఎన్నో రకాల జీవరాశులుంటాయి. ఇప్పుడిది కొద్దిగా సూక్ష్మమైన విషయం. నిజానికి నేనందులోకి వెళ్లదలుచుకోలేదు, కానీ మీరడిగారు కనుక చెబుతున్నాను. నీటిలో ఎన్నో సూక్ష్మజీవరాశులుంటాయి. మీరు కావాలనుకుంటే లెన్స్ పెట్టి చూస్తే మీకు కోటానుకోట్ల సూక్ష్మక్రిములందులో కనిపిస్తాయి. అటూ ఇటూ పరిగెడుతూ ఉంటాయి. వాటిని చూస్తే మనకసలు నీళ్లు త్రాగాలనే అనిపించదు. ఇది విషయం. అయితే ఉదయం పూట ఏం జరుగుతుందంటే, మీ నోటిలో ఉండే లాలాజలం నేను చెప్పినట్లుగా ఎన్నో మెడిసినల్ క్వాలిటీస్ తోటి ఉంటుంది. అందుకే మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే నీళ్లు త్రాగితే ఆ నీటిలోని అనేక జీవరాశులు చనిపోయే అవకాశం అధికంగా ఉంది. జైన దర్శనం చెప్పేదేమిటంటే, నిష్కారణమైన హింస నుంచి రక్షించుకోండి, హింస నుంచి కాపాడుకోవాలి. ఇది ఆదర్శం. కాని అనవసరమైన హింస నుంచైతే తప్పనిసరిగా కాపాడుకోవాలి. అంటే అవసరం లేకపోతే హింస చెయ్యకూడదు. ఈ అనవసరమైన హింస నుంచి తప్పించుకోవడానికి జైన శాస్త్రంలో జైన ఆచార్యులు ఇలా 48 నిమిషాల తరువాత త్రాగమని చెప్పారు. ఈ 48 నిమిషాలలో ఏం జరుగుతుంది? 48 నిమిషాలలో మీ నోటిలోని లాలాజలం యొక్క క్షారగుణము తగ్గిపోతుంది. చాలా వేగంగా తగ్గిపోతుంది. దాని క్షారగుణం తగ్గితే, దేనినైతే మీరు ఆంగ్లంలో ఆల్కలినిటీ అంటారో, ఆ క్షారగుణం తగ్గితే దానివల్ల జీవరాశులు చనిపోయే అవకాశం కూడా తగ్గుతుంది. ఇలా అనవసరమైన హింస నుంచి తప్పించుకోవడానికి జైన దర్శనంలో ఇలా తెలియజేశారు. ఈ 48 నిమిషాల క్యాల్క్యులేషన్ వాగ్భటులు కూడా చేశారు. వారు చెబుతారు, ఉదయం లేచిన తరువాత మీరు 48 నిమిషాల వరకు ఆగితే మీ నోటిలోని లాలాజలం యొక్క క్షారగుణము క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కనుక నిద్రలేచిన వెంటనే నీళ్లు త్రాగడం విషయంలో మీరు జైన దర్శనాన్ని అనుసరించేవారైతే 48 నిమిషాల విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. కాని మీరు జైన దర్శనాన్ని పాటించకపోతే మాత్రం మీ విషయంలో
దీనికి సంబంధించిన హింసలు అహింసలు అంత ప్రధానం కాకపోవచ్చు, కాని దీనిని అనుసరిస్తే మాత్రం మీకు మంచిది. మరి మీరడగవచ్చు, 48 నిమిషాల వరకు ఏం చేయాలి? కూర్చుని ఉండాలా? మీరు భగవన్నామాన్ని జపిస్తూ ఉండవచ్చు కదా. భగవన్నామాన్ని జపించండి, మంత్రాన్ని జపించండి, ఏదో ఒకటి చేయండి. ఆ తరువాత నీళ్లు త్రాగండి. ఆ పైన మీ దినచర్యను ప్రారంభించండి. ఈ మధ్య మార్గాన్ని మీకు చెబుతున్నాను. సరే, చెప్పండి. మీరు తేనె ఇంకా నెయ్యి విరుద్ధమైనవని చెప్పారు. కానీ బిడ్డ పుట్టిన తరువాత ఈ తేనె మరియు నెయ్యిని తినిపించే పరంపర ఒకటి ఉంది. మరి అది ఎలా? ఈ సంస్కారం ఉంది కదా. పుట్టిన బిడ్డ చేత తేనె ఇంకా నెయ్యి నాకించే సంస్కారం. ఈ సంస్కారాన్ని అనుసరించే విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించవలసిన అవసరం ఉంది. ఆయుర్వేదాన్ననుసరించి మీరు ఆ జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ఎంతో ఇబ్బందులు కలుగుతాయి. ఆయుర్వేదం ప్రకారం తేనె ఇంకా నెయ్యి ఒకే మోతాదులో ఎప్పుడు తీసుకున్నా అది విషమే. అయితే భారతదేశంలో తమ పిల్లల విషయంలో ఇలా చేసే పరంపర కొనసాగుతూ ఉంది. కాని భారతదేశంలో అందరూ అలా చేయరు. అయితే ఎవరైతే ఇలా తేనెను నెయ్యను నాకిస్తారో వారితో నేనడిగాను. ఇలా కొన్ని వర్గాలకు చెందినవారి ఈ పరంపరను అనుసరిస్తూ ఉంటారు. వారిని నేనడిగాను. వారు నాకెంతో తెలివిగా ఒక సమాధానం చెప్పారు. వాగ్భటులననుసరించి అది కూడా సరియైనదే. వారంటారు, మేము తేనె మరియు నెయ్యి కలిపి నాకించిన మాట వాస్తవమే, అయితే దానిలో గోమూత్రాన్ని కూడా కలిపిన తరువాతనే, లేదు గోమయం యొక్క రసాన్ని కలిపిన తరువాతనే. ఈ గోమూత్రము గోమయం విషయం వచ్చినప్పుడు నాకు వెంటనే మనసులో మెదిలేది పంచగవ్యాలు తయారు చేస్తారు కదా, పంచామృతములు, పంచగవ్యము. అందులో తేనె నెయ్యి కూడా ఉంటాయి, అయితే గోమూత్రంతో సహా, లేదు గోమయం యొక్క రసంతో సహా. ఆ తరువాత మేము కొన్ని ప్రయోగాలు చేసి చూశాం. ఈ తేనె మరియు నెయ్యిలో గోమూత్రాన్ని కలపడం వల్ల దాని విషప్రభావమేమైనా తగ్గిందా అని. నేను రేపుగాని ఎల్లుండిగాని ఈ విషయంపై మరింత వివరంగా చర్చిస్తాను. గోమూత్రాన్ని కలపడంతోటే తేనె ఇంకా నెయ్యి ఒకదానితో ఒకటి కలవడానికి సిద్ధపడతాయి. అంటే వాటి శత్రుత్వం తగ్గిపోతుంది. ఎందుకంటే గోమూత్రంలో ఒక కెమికల్ ఉంది, సల్ఫర్. ప్రపంచంలో ఈ సల్ఫర్కొక ప్రత్యేకత ఉంది. దానిని 2 విషపదార్థాల మధ్య ఉంచితే ఆ 2 పదార్థాల యొక్క విషప్రభావాన్ని తగ్గిస్తుంది, తన ప్రభావాన్ని మాత్రం పెంచుకుంటుంది. అలా సల్ఫర్ పెరుగుతుంది. ఇలా నేను కొంతమందిని అడిగినప్పుడు వారు చెప్పారు, మేము తేనె ఇంకా నెయ్యి కలిపి ఇస్తున్నమాట వాస్తవమే, అయితే గోమూత్రాన్ని కూడా కలిపి, గోమూత్రాన్ని 1 చుక్కగాని 2 చుక్కలుగాని కలిపి. బహుశా వారికి అలా చేయడం వల్ల అనుకూలంగా ఉండవచ్చు. కాని మీరు మాత్రం అలా చెయ్యవద్దనే నా విన్నపం. ఒకవేళ నాకించాలనుకుంటే కేవలం నెయ్యినైనా నాకించండి, లేదు కేవలం తేనెనైనా నాకించండి, రెండింటినీ కలిపి మాత్రం నాకించకండి. అయితే ఒకే కండిషన్లో, ఆ పసిబిడ్డకు ఏదైనా దారుణమైన రోగముంటే తప్ప. కొన్ని రోగాల విషయంలో విషమే ఔషధంగా పనిచేస్తుంది. ఎన్నో రోగాలకు విషం ఔషధంగా పనిచేస్తుంది. అటువంటి కండిషన్లో పసిబిడ్డకు ఇవి 2 కలిపి ఇవ్వవచ్చు. ఉదాహరణకు, ఒక దారుణమైన రోగముంటుంది. ఇది చాలామంది పిల్లలకు వస్తుంది. వారు పుట్టడంతోటే వారి చర్మం యొక్క రంగు మారిపోవడం మొదలవుతుంది. ఎంతోమంది పిల్లల్ని నేను చూశాను. వారు పూర్తిగా రాగి రంగులోకి మారిపోతారు. ఈ రాగి ఉంటుంది కదా, కాపర్, తామ్రవర్ణం, ఆ రంగులోకి పిల్లల చర్మం మారిపోతూ ఉంటుంది. ఆ పిల్లలకు తప్పకుండా తేనె ఇంకా నెయ్యి కలిపి నాకించవలసి ఉంటుంది, లేకుంటే అది నయం కాదు. వారికి అది సరిపోతుంది. ఇలా ప్రత్యేక పరిస్థితుల్లో తప్పితే సామాన్యంగా మాత్రం అందరికీ అలా ఇవ్వడం మంచిది కాదు. అయ్యా, ఆయుర్వేద ఔషధాలతో సహా ఈ ఇంగ్లీషు మందులను కూడా తీసుకోవచ్చా? అస్సలు తీసుకోకండి. ఆయుర్వేద ఔషధం మీదనే మీరు పరిపూర్ణ విశ్వాసముంచి మీరు తీసుకుంటే దానివల్లనే మీకు పూర్తిగా మెరుగైపోతుంది.
దానితో పాటుగా అలోపతి మందులను తీసుకుంటే దానివల్ల మేలు జరగడం పోయి చెడు పరిణామాలు మాత్రం తప్పకుండా జరుగుతాయి. అర్జున వృక్షం బెరడును మీరు తీసుకోమని చెబుతున్నారు కదా, దానివల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అర్జున వృక్షం బెరడు తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం దాదాపు శూన్యం. అయితే మీరు సున్నం ఎక్కువగా తింటే మాత్రం మూత్రపిండాల్లో రాళ్లు తయారయ్యే అవకాశం ఉంది. అర్జున వృక్షం బెరడు వల్ల మూత్రపిండాల్లో రాళ్లు రావడం అన్నది నేను ఈ రోజు వరకు ఎక్కడా వినలేదు. ఎందుకంటే అర్జున వృక్షం బెరడులో ఉన్న కాల్షియం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. పైగా ఉన్నది కూడా తేలికగా అరుగుతుంది, తేలికగా డైజెస్ట్ అవుతుంది. మీరు సున్నం ఎక్కువగా తీసుకుంటేనే మూత్రపిండాల్లో రాళ్లొచ్చే అవకాశం ఉంది. చెప్పండి. నోట్ క్వశ్చన్: మూత్ర విసర్జన చేసిన తరువాత నీళ్లు త్రాగితే మంచిదా, లేదు ముందు త్రాగితే మంచిదా? నోట్ ఆన్సర్. రేపటి వరకు వేచి ఉండండి. రేపు చెప్పబోయే దానిలో మీకు దీని సమాధానం వస్తుంది. అయ్యా, మీరడగండి. ఏమిటి, కషాయమా? కషాయం సాయంత్రం కూడా త్రాగవచ్చు, కానీ ఉదయం పూటే త్రాగితే మంచిది. సాయంత్రం కూడా త్రాగవచ్చు, అయితే ఉదయం త్రాగడం వల్లనే చాలా మంచిది. సాయంత్రం త్రాగడం వల్ల నష్టమేమీ లేదు, కానీ ప్రయోజనం కూడా చాలా తక్కువ. మీరు కషాయం వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మాత్రం ఉదయమే త్రాగాలి. అయ్యా చెప్పండి. వీరికి ఉదయం లేవడంతోటే టీ త్రాగడం అలవాటు. టీ త్రాగడం వల్ల ఏమైనా నష్టముందా అని అడుగుతున్నారు. చూడండి, మీకొక ముఖ్యమైన విషయం చెబుతున్నాను. టీ త్రాగడం వల్ల ప్రధానమైన నష్టం అందులోని చక్కెర వల్ల. ఈ షుగర్ ఉంది కదా, చక్కెర, ఇది టీ పొడికి సరిపోదు. ఒకవేళ మీరు టీ త్రాగాలనుకుంటే నిజానికి త్రాగకపోతేనే మంచిది. ఎందుకంటే టీ యొక్క గుణస్వభావాలు భారతీయులకు అనువైనవి కావు. ఈ టీ అనేది భారతీయుల కోసమే కాదు. ఇదే టీ యూరపు, అమెరికాల కోసమైతే చాలా మంచిది, గాని మనకు మాత్రం విషతుల్యమే. కాఫీ అయితే ఇంకా ఎక్కువ. ఉష్ణదేశాలలో టీ, కాఫీలు సరిపోవు. అయినా మీరు త్రాగుతుంటే, మీరు మంచిది కాదని చెబుతున్నారు నిజమే, కాని అలవాటైపోయింది, ఏం చేయమంటారు అని మీరనేటట్లయితే మీకొక పద్ధతి చెబుతున్నాను, వినండి. ఆ పద్ధతి ఏమిటంటే, మీరు చక్కెరకు బదులుగా బెల్లంతో చేసిన టీని త్రాగండి. ఎందుకు అనేది అర్థం చేసుకోండి. బెల్లము క్షారగుణం కలిగినది, చక్కెర ఆమ్లగుణం కలిగినది. చక్కెర డిసింటిగ్రేట్ అయిన తర్వాత దాని యొక్క అంతిమ పరిణామం యాసిడ్గానే ఉంటుంది. అదే బెల్లం డిసింటిగ్రేట్ అయిన తర్వాత దాని అంతిమ పరిణామము క్షారగుణమై ఉంటుంది. మీ కడుపులో ఇప్పటికే ఆమ్లాలు అధికంగా ఉంటాయి, ఇక ఉదయం పూటైతే మరీ ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో ఆమ్లగుణం కలిగిన చక్కెర కలిపిన టీని మీరు త్రాగితే అది మీలోని ఎసిడిటీని ఇంకా పెంచుతుంది. కనుక మీరు టీ త్రాగాలంటే బెల్లంతో చేసిన టీనే త్రాగండి. ఇప్పుడు బెల్లంతో చేసిన టీ త్రాగాలంటే మీరు దానిలో పాలు వెయ్యలేరు. ఎందుకంటే బెల్లం వల్ల పాలు విరిగిపోతాయి. ఎందుకంటే బెల్లానికి పాలకు స్నేహం లేదు. కాబట్టి పాలు లేకుండా టీ త్రాగండి. కనుక మీరు బ్లాక్ టీ త్రాగండి, బెల్లం వేసుకుని త్రాగండి. మీరు బ్లాక్ టీని బెల్లం వేసుకుని త్రాగేటట్లయితే ఈ విషయంలో నాది మరొక చిన్న విన్నపమేమిటంటే, అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోండి. అప్పుడు అది న్యూట్రలైజ్ అవుతుంది. నిమ్మరసం అసిడిక్, బెల్లం క్షారగుణం కలిగినది. కాబట్టి బెల్లం యొక్క క్షారగుణాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే నిమ్మరసాన్ని కలిపిన బ్లాక్ టీని త్రాగడం మంచిది. సరేనా? అలా చేయండి. అయితే అది త్రాగడానికి ముందు మంచినీళ్లు తప్పకుండా త్రాగండి, మర్చిపోకండి. చెప్పండి. అందుకే నేను చెప్పాను కదా, బెల్లంలో క్షారగుణముంది, నిమ్మరసంలో ఆమ్లగుణముంది. ఈ క్షారము ఆమ్లము కలిసినప్పుడు న్యూట్రలైజ్ అవుతుంది. మీ కడుపులోకి క్షారతత్వం అధికంగా వెళ్లడం కూడా నాకిష్టం లేదు. ఎందుకంటే క్షారతత్వం కూడా దేహానికి నష్టం వాటిల్లి చేస్తుంది.
బెల్లం వేయడంతో పెరిగిన క్షారగుణాన్ని 2-3 చుక్కలు నిమ్మరసం వేయడం వల్ల అది న్యూట్రలైజ్ అయిపోతుంది కాబట్టి మీరు జీవితాంతం ఏ ఇబ్బంది లేకుండా త్రాగగలుగుతారు. మీకు వీలైతే పచ్చి ఆకులతో చేసిన టీనే త్రాగండి. మీకు బజార్లో దొరికే ఈ టీ డస్ట్ ఇది మీరెవ్వరికీ మంచిది కాదు. మీకు పచ్చి ఆకులతో చేసిన తేనీరు లభించేటట్లయితే దానివల్ల కలిగే కనీస ప్రయోజనమేమిటంటే అది యాంటీ ఆక్సిడెంటల్ ప్రాపర్టీ కలిగినది. ఎందుకంటే పచ్చి ఆకులను నేరుగా తీసుకుని ఎండబెట్టి మీరు తయారు చేస్తున్నారు గనుక. అది మీరిప్పుడు త్రాగుతున్న పొడితో చేసిన టీ కంటే మంచిది, కొద్దిగా మంచిది. ఎన్నో దేశాలలో భోజనం చేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చుని భోంచేయడం మనం చూస్తూ ఉంటాం. నోట్ ఆన్సర్. అవును, ఈస్టర్న్ కంట్రీస్లో కొద్దిగా చేస్తారు. ఇండోనేషియాలో, మలేషియాలో, కొద్దిగా మంగోలియాలో చూస్తే అక్కడ కూడా ఇలా చేస్తూ ఉంటారు. వారు వజ్రాసనంలో కూర్చుని భోజనం చేయవచ్చు గాని వజ్రాసనంలో కూర్చుని భోంచేయడం మీకు అంత అనుకూలం కాదు. మీకు భోజనం చేసిన తరువాత వజ్రాసనంలో కూర్చోవడమే అనుకూలము. భోజనం చెయ్యడానికి సుఖాసనము లేదా గొంతు కూర్చోవడం, ఇవి రెండే అనుకూలం. ఎందుకిలా అంటే ఒక్కరోజు ఆగండి, ఎల్లుండి నేనెలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మరొక విషయాన్ని గమనించాను. ఇక్కడి వారు భోజనమైన తరువాత తేనె తీసుకుంటూ ఉంటారు. అది జీర్ణశక్తికి సహకరిస్తుందని. తీసుకోండి, నేనేమీ వారించలేదే. అయితే మీరు జైన దర్శనాన్ని పాటించేవారైతే మాత్రం తీసుకోకండి. మీరు మీ జీవితంలో జైన దర్శనాన్ని పాటించేవారు కాకపోతే మాత్రం మీరు తేనె తీసుకోవడానికి ఏ ఇబ్బంది లేదు. జైన దర్శనాన్ని పాటించేవారి విషయంలో మాత్రం నేను స్ట్రిక్ట్గా చెబుతాను చేయవద్దని. ఎందుకంటే దానిలో హింస అహింసల ప్రస్తావన వస్తుంది. ఈ తేనె అనేది అనేక జీవరాశుల సమూహం. ఇంకా పెద్ద తేనెటీగల తేనెలో ఎక్కువ జీవరాశులు. నీరు ఎంత తీసుకోవాలి అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. దానికి సంబంధించిన సూత్రాన్ని చెబుతున్నాను. ప్రతి వ్యక్తి ఎంత నీరు త్రాగాలి? మీరు మీ బరువు తూచుకోండి. మీ బరువు 60 కిలోలనుకోండి. దానిని 10 చేత భాగించండి. అప్పుడు 6 వస్తుంది. ఆ సంఖ్య నుంచి 2 తీసివేయండి, 4 వస్తుంది. కనుక 24 గంటల్లో మీరు 4 లీటర్ల నీళ్లు త్రాగాలి. మీ బరువు 70 కిలోలైతే 10 తోటి భాగిస్తే 7 వస్తుంది. దాని నుంచి 2 తీసివేస్తే 5 వస్తుంది. 24 గంటల్లో మీరు 5 లీటర్ల నీళ్లు త్రాగాలి. అలాగే 40 కిలోల బరువున్నవారు 10 తోటి భాగిస్తే 4 వస్తుంది, 2 తీసివేస్తే 2 వస్తుంది. కనుక 24 గంటల్లో వారు 2 లీటర్ల నీళ్లు త్రాగాలి. మీ బరువులను బట్టి మీరు ఎంతెంత నీరు త్రాగాలో నిర్ణయించుకోండి. బరువును 10 చేత భాగించి 2 తీసివేయాలి.